ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుందాం. అందరం కన్నులు మూసుకుందాం. 3, 2, 1. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషింపగలిగాను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తమ్ముల దోషము కుమారుని వెలికి రప్పించు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు కైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనైనా నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతిని పరిశుద్ధముగా ఆచరించుడు. జ్ఞాపకముంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిని. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువైనను, మేలుగా ఉన్న పరదేశీయులు ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతిని ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడై ఉన్నట్టు నీ తల్లిని సన్మానించు. దాడి చేయకూడదు, వేధింపకూడదు, దొంగిలకూడదు. నీ పొరుగువారి మీద అపహాస్యము పలుకకూడదు. నీ పొరుగువారి ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువారి భార్యను, అతని దాసుడైనను, అతని దాసియైనను, అతని ఎద్దులైనను, అతని గాడిదలైనను, నీ పొరుగువారినకు ఏదైనను ఆశింపకూడదని చెప్పాను. దయచేసి అందరూ కూర్చోండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సాక్ష్యాలు ఉన్నట్లయితే పంచుకుందాం. మరి ఒకసారి లోకరక్షకుడైనటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక. థ్యాంక్ యూ. వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానము కొరకు, ఈనాటి పరిశుద్ధాత్మ పాఠము కొరకు ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి, ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించినటువంటి, 12 గోత్రాలని పరిపాలించినటువంటి 3వ చక్రవర్తి, 3వ రాజు దావీదు యొక్క కుమారుడు. ఈ కుమారుడు కూడా పాపం యొక్క ప్రతిఫలం అనేటువంటిది మనం పశ్చాత్తాపం పొందినా
సరే, పాపం చేసిన తర్వాత క్షమాపణ వేడుకున్నా సరే, చేసింది మాత్రం పోదు. అంటే చేసిన దాని నుంచి, ప్రతిఫలం నుంచి మనం ఎవరు తప్పించుకున్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చేసేటప్పుడే, నాటేటప్పుడే జాగ్రత్త పడండి. అంటే భూమిలో విత్తనం నాటిన తర్వాత దాన్ని మొలకెత్తకుండా ఆపటం అనేది ఎవరి తరము కాదు. అంటే విత్తనాన్ని నాటడం అంటే అర్థం ఏంటంటే కర్మలు చేయటం, పనులు చేయటం. సో ఒక పని మనం చేసినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ప్రతిఫలానికి మనమే బాధ్యులు అవుతాం. అంటే నాటిన దాన్ని బట్టి కోసుకునే పంట, కొయ్యబడే పంట ఉంటుంది. ఈ ప్రస్తావన నేను ఎందుకు తెచ్చానంటే, దావీదు అంత గొప్ప రాజు అయినప్పటికీ కూడా గుణం మరి కొన్ని సందర్భాల్లో పడిపోవటం. ఇంకో విషయం ఏంటంటే, దావీదు గారి యొక్క తప్పుని మనం ఎత్తి చూపకూడదు. ఎందుకు ఎత్తి చూపకూడదంటే, దేవుడు దాన్ని తుడిచివేసానని ఆయనే చెప్పారు. మనం కూడా ఏంటంటే సహజంగా మనుషులు మనం ఎప్పుడు దూరం పెట్టుకుంటామంటే, గతాన్ని దృష్టిలో పెట్టుకుని, గతంలో వ్యక్తులు చేసిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మన మనసంతా ఎప్పుడు కూడా వర్తమానంలో కాకుండా, భవిష్యత్తులో కాకుండా గతానికి సంబంధించి మన మనసు ఉంటుంది. మనం ఆరోగ్యంలో క్షీణించిపోవటానికి కూడా గతమే కారణం. అంటే మనసుకున్న లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా గతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అందుకే గౌతమ బుద్ధుడు ఒక మాట అంటారు, తన చివరి దశలో, అవసాన దశలో, మనసుకు ఒక విచిత్రమైన లక్షణం ఉంది, అది నేను అనుభవించాను. ఆ లక్షణం ఏంటంటే, అది దేన్ని పట్టుకుంటే దాంతోనే ఉండిపోతుంది. సహజంగా అంత త్వరగా అది బయటికి రాదు. కాబట్టి అది పట్టుకునే ఇది ఏదైతే ఉందో అది ఒకవేళ విలువైన దాన్ని పట్టుకుంటే విలువైంది కానీ స్థిరపడిపోద్ది. లేదు ఈ భౌతికమైనటువంటి ప్రాపంచిక సుఖాల వైపు కనుక మనసు ప్రయాణం చేస్తే దాన్ని వెనక్కి తీసుకురావడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నది. సో అందుకే ప్రభు కూడా ఆయన కోరుకున్నది ఏంటంటే, శరీరంతో దైవ సన్నిధికి రావటం, దేవుని దగ్గరికి రావటం చాలా తేలిక. ఎందుకంటే 3.5 సంవత్సరాలు కూడా వాడు కూడా వచ్చాడు ఆయన దగ్గరికి. ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరాలు అందరికంటే ఎక్కువగా వచ్చినవాడు, అందరికంటే ముందుగా వచ్చినవాడు, అందరిలో కంటే గొప్ప గుర్తింపు కూడా పొందినవాడు. కానీ వచ్చినవాడు ఆయనతో ఉండటానికి వచ్చినవాడా కాదనేది త్వరలో తేలిపోయింది. మీకు అర్థమైండొచ్చు. 12 మందిలో మొదటి వరుసలో ఆడే ఉన్నాడు, యోధానే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ మనసుతో ఉన్నారు, ఇడు మాత్రం శరీరంతో ఉన్నాడు. సో దేవుని దగ్గరికి, దేవుని సేవలో, దేవుని యొక్క ఆరాధనలో మనం శరీరంతో చేసేటువంటిది, నోటితో చేసేటువంటిది, చూపులతో, చేతులతో చేసేటువంటిది మనకంత ప్రతిఫలం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మతో, బుద్ధితో, మనసుతో చేసేది మాత్రం మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది. సో మనం భౌతికంగా చేస్తున్నామా అంటే బాహ్య పురుషుడు చేస్తున్నాడా, అంతరంగ పురుషుడు చేస్తున్నాడా సేవ? ఆరాధన బాహ్య పురుషుడు చేస్తున్నాడా, అంతరంగ పురుషుడు చేస్తున్నాడా? కాబట్టి మనం లక్ష్యం ఉంచవలసింది ఏంటంటే, నా లోపల నేనేమై ఉన్నాను. అందుకే మనం దేవుడితో సంబంధం అనేది మనం చేసే వాటిని బట్టి కాకుండా మన లోపల ఉండేదాన్ని బట్టి ఉంటుంది. మనకు దేవునితో సంబంధం అనేది, ఇప్పుడు కొంచెం డబ్బు ఎక్కువ ఉందనుకోండి, దేవుని సేవలో ఖర్చు పెడతాం, మనకు ఉంది కాబట్టి ఖర్చు పెడతాం. కానీ అది ప్రతిఫలం ఇస్తుందా అంటే, దాని లోపల మనం దేవునితో ఉండకోకుండా ఉంది కాబట్టి ఖర్చు పెడితే అది ప్రతిఫలం ఇచ్చేది ఎంత మాత్రము కానే కాదు. సో నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు పాట పాడుతున్నావా, నువ్వు గుడికి వచ్చేవా, నువ్వు వాక్యం చదువుతున్నావా అన్న దానికంటే కూడా నువ్వు అసలు లోపల దేవునితో ఉన్నావా లేదా?
ఎందుకంటే లోపల దేవునితో లేకుండా కూడా ఇవన్నీ చెయ్యొచ్చు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇస్కరియోతు యోధ అనేది. లోపల దేవునితో లేకుండా చాలా చేశాడు వాడు. అందరికంటే ఎక్కువ ఆధిక్యతను సంపాదించుకున్నాడు. మొదటి వరుసలో ఉన్నాడు. పబ్లిసిటీ ఎక్కువ వాడికి. పైగా సమాజంలో కూడా ప్రభువుని మరి ఆ జనం అంతమంది వెంబడిస్తూ ఉన్నప్పుడు, గుంపులు గుంపులుగా ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆడు మాత్రం పర్సనల్ పిఏగా ఉన్నాడు యేసు ప్రభువుకి. కానీ అది ఎంతో కాలం నిలబడలేదు. కాబట్టి ఎప్పటికీ కూడా వాపు ఎప్పటికీ బలం కాదు. కాబట్టి ఇది మనం ఎందుకంటే మనం అందరం ఎవరికి వారే అనుభవించాలి. రేపొద్దున మంచి అయినా చెడైనా న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఎవరికి వారే అనుభవించాలి. అందరికీ తీర్పు ఉంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనకి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేటట్లుగా, అంటే శాశ్వతమైనటువంటి మోక్షానికి అర్హతను సంపాదించుకునేటువంటి ఆ యొక్క కోణంలో మన ఆరాధన ఉండాలి, మన శ్రద్ధ ఉండాలి, మన ప్రార్థన ఉండాలి. దైవ సన్నిధికి వెళ్ళినా, దేవుని యొక్క మందిరంలో మనం కూర్చున్నా, మన ఉచ్ఛ్వాస నిశ్వాసం మనకు పీల్చేగాలి వదిలేది కూడా దేవునికి భయభక్తులు కలిగి దేవుని స్తుతి. ఎందుకంటే రెప్పపాటులో మనకు మార్పు వచ్చేస్తుంది. అన్ని బాగున్నాయి, అంత ఆనందంగా ఉంది, చక్కగా పిల్లల్ని చూసుకుని సంతోషపడిపోతున్నాం, లోటేమీ లేదు అనుకుంటాం. కానీ అకస్మాత్తుగా వచ్చి పడిపోద్ది. కాబట్టి నిత్యము ఎల్లప్పుడూ మెలకుగా ఉన్నటువంటి దాని పరమార్థం. కాబట్టి ఆ మెలకుగా ఉండటం అనేటువంటిది మనసులో, బుద్ధిలో దేవుని నామస్మరణతోటి దేవునికి స్తుతియాగం అర్పించుకుంటూ అంతరంగంలో ఎప్పుడు కూడా నీ దీపము నిత్యము వెలుగుతూ ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఆత్మదీపం ఆయన స్తుతించుకుంటూ నిత్యము వెలుగుతూ ఉండాలి. అది నిజమైనటువంటి ఆరాధన, అది నిజమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది నిజమైనటువంటి ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఇలాగా సబ్బాత్ రోజున లేకపోతే పండుగల రోజున మనం దైవ సన్నిధిలో ఉండటం అనేటువంటి ఏంటంటే అది జస్ట్ ఏంటంటే ఉపశమనం కోసం. ఏంటి, నొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటామే. కాబట్టి నొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి మాత్రమే తగ్గుద్ది. కానీ నొప్పి రావడానికి కారణం ఏంటనే జబ్బు మాత్రం తగ్గదు. కాబట్టి నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ కాసేపు నొప్పి తగ్గుద్ది, కానీ జబ్బు మాత్రం పెరుగుతానే ఉంటుంది. నొప్పి లేకుండా జబ్బు పెరిగితే ఎంత ప్రమాదం అది ఒకేసారి బయటాడుతుంది. కాబట్టి అందుకే ప్రభు శోధన సాధించేవాడు ధన్యుడు. కాబట్టి వైద్య పరిభాషలో డాక్టర్కి స్కానింగ్, డాక్టర్కి రిపోర్ట్లు ఏంటి అంటే నొప్పి. ఆ నొప్పి అనేటువంటిది వాళ్ళకి తెలియకపోతే కనుక దానికి సరైన మందు ఇవ్వటం ఉంది. కాబట్టి అట్లాగే క్రైస్తవ జీవితంలో కూడా శోధన అనేటువంటిది, మనస్సు నలపటం అనేటువంటిది, ఆత్మ నలపబడటం అనేటువంటిది, అంతరంగపు పరిశీలన అనేటువంటిది ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకోవటానికి, మనం విమర్శించుకోవటానికి. బైబిల్ అంతా కూడా ఎదుటోడిని ఎక్కడ విమర్శించమన్నా, పైగా ఎదుటోడికి తీర్పు కూడా తీర్చొద్దాను. నీకు నువ్వు తీర్చుకో, నిన్ను నువ్వు విమర్శించుకో. అంటే నువ్వు ఎలా ఉన్నావు అన్నది చూసుకో, అంతే తప్ప మనం దానికి వ్యతిరేకం చేస్తాం. ఎప్పుడు నీ గురించి నేను, నా గురించి నువ్వు. కానీ యేసయ్య ఏమన్నారంటే నీ గురించే నువ్వు, నిన్ను నువ్వే విమర్శించుకో. నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, నా సంబంధం ఏంటి దేవునితో, నా ప్రవర్తన ఏంటి దేవునితో, నా మనసు ఎలా ఉంది, నా బుద్ధి ఎలా ఉంది దేవునితో, నా ఆరాధన ఎలా ఉంది, నా అంతరంగంలో నేను పూర్తిగా దేవుని హత్తుకొని జీవిస్తున్నానా లేదా. ఈ పరీక్ష అవసరం, ఈ విశ్లేషణ అవసరం, ఈ విమర్శ అవసరం. ఈ సింహావలోకనం అంటాం. మనం లోపల దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా అనేటువంటిది మనం పరీక్షించుకుంటూ ఉండాలి. సొలొమోన్ గారు ఎవరంటే ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి సొలొమోన్ గారు బత్షెబా తోటి ఆయన వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకున్న తర్వాత ప్రైజ్ లార్డ్ రైట్, థ్యాంక్ యూ. చేయని పని చేసిన తర్వాత దావీదు గారు బత్షెబా తోటి చేసినటువంటి తప్పిదాన్ని బట్టి తల్లిదండ్రులుగా దేవుడు మనకు అప్పగించినటువంటి కుటుంబ విషయంలో మనం ఒక సత్యాన్ని గుర్తెరగాలి. అదేంటంటే ఎప్పుడైతే మనకి
బిడ్డలు దేవుడు అనుగ్రహించి ఉన్నారో, ఇక మన జీవితం మన కోసం కాదు, మన బిడ్డల కోసం దేవుడికి స్తోత్రం కలుగుతాడు. అంటే దాని పరమార్థం ఏంటంటే, నీ మూలంగా బిడ్డలు భూమి మీదకి రాలా, దేవుడు ఇస్తేనే వచ్చారు. భార్య భర్తలుగా వాళ్ళిద్దరు కలయిక కూడా బిడ్డలు భూమి మీదకి రాలా. అలా భార్య భర్తలుగా కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బిడ్డలు లేకుండా కూడా. కాబట్టి బిడ్డలు ఇవ్వటం అనేటువంటిది అది యెహోవా యొక్క దానం. అది ఎందుకు దానం చేశారంటే, ఎందుకు బహుమానం ఇచ్చారంటే, యెహోవా అనుగ్రహించి బహుమానమే బిడ్డలని రాసింది కదా. బహుమానం ఎందుకు ఇస్తారు? ఊరికే ఎవరు వాళ్ళిద్దరు ఆయన దగ్గర బహుమానం తీసుకునే కార్యం ఏదో చేశారు. అంటే వాళ్ళిద్దరు అలాగా దేవుని హత్తుకుని ఉన్నారు కాబట్టి బహుమానం. ఏదో అందరూ చేసేది కాకుండా ప్రత్యేకంగా చేస్తేనే ఇక బహుమానం వచ్చేది. కాబట్టి బిడ్డలు అనేటువంటిది ఏంటంటే దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. అందుకని మనం బిడ్డలు కలిగిన తర్వాత కొన్ని మనం చంపుకోవాలి, మనం కొన్నిటిని వదులుకోవాలి. మనం దేవుని యొక్క అడుగు జాడల్లోనే నడుస్తూ మన అడుగు జాడల్లో మన బిడ్డల్ని నడిపించుకోవాలి. ఎందుకంటే సంసోను విషయంలో కానివ్వండి, దావీదు విషయంలో కానివ్వండి, దేవాది దేవుడు పలికిన మాట ఏంటంటే, ముందు నువ్వు సిద్ధంగా ఉండి నిన్ను అనుసరించేటువంటి నీ భార్య బిడ్డను సిద్ధపరచుకో అన్నారు ఆయన. కాబట్టి ఇంటి యజమానుడిగా తండ్రి సిద్ధపడి ఉండాలి, యజమానురాలుగా తల్లి సిద్ధపడి దేవుని అడుగుచాడులో నడిచినప్పుడు మాత్రమే మన బిడ్డలు మన వెనకాల మన అడుగుచాడు. ఎందుకంటే చెప్పేది పిల్లలు ఎప్పటికీ చేయరు. సైకాలజీ ప్రకారం తల్లిదండ్రులు చెప్పేది ఎప్పుడు పిల్లలు చేయరు, తల్లిదండ్రులు చేసేది మాత్రమే చేస్తారు. తల్లిదండ్రులు చెప్పేవారిగా, అందుకే ప్రభు ఏమంటారంటే, మీరు కేవలం చెప్పేవారిగా మాత్రమే ఉండొద్దు, వినేవారిగా మాత్రమే ఉండొద్దు, విన్నదాన్ని ఆచరించేవారుగా ఉండమన్నారు ఆయన. అంటే మనం చెప్పేవారిగా ఉండి, బాబు సిగరెట్ ఆరోగ్యానికి హానికరం, నువ్వు తాగమాకరని చెప్పి నాకు సిగరెట్ తీసుకురాని నానిచ్చే పిల్లోడికి డబ్బులు ఇస్తే, కాబట్టి నేను చెడుగా ఉండి నువ్వు మంచిగా ఉండు అని చెప్పటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటిది. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ యేసు ప్రభువును ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఆయన నోబెల్ ప్రైజ్ సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత, ఇంత గొప్ప గొప్ప పదాలు మీరు ఎలా రాయగలిగారు గీతాంజలి అని అడిగితే, నాకు బైబిల్ కారణం అని చెప్పారు ఆయన. బైబిల్ ఎలా కారణమైందంటే, పరమగీతాల గ్రంథం చదివిన తర్వాత అందులో ఉన్న పదాలు, అందులో ఉన్న ప్రేమతత్వం, అందులో ఉన్న గొప్ప అనుబంధం, అనురాగం, భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ఆప్యాయతల అనురాగాలు నన్ను మైమర్పింపచేస్తున్నాయి. దానితో ప్రేరేపించబడి నేను గీతాంజలి, ఈ ప్రేమ మానవుల మధ్య ప్రేమ కాదు, ఇది పరమాత్మకి సృష్టికర్తకు సృష్టికి మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధం ఇది అని అర్థం చేసుకుని, గీతాంజలిలో ఆయన రాసినటువంటి పాటలలో దేవునికి వాస్తవానికి అవి హిందూ తత్వాన్ని ఉద్దేశించి ఉన్నప్పటికీ కూడా చాలా విలువైనటువంటి అందులో రాయటం జరిగింది. అందులో ఒకటి ఉంటుంది, ఒక కీర్తన, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్. అయ్యా, నా మనసు ఎక్కడ భయం లేకుండా ఉంటుందో, నా మనసు ఎక్కడ దృఢంగా ఉంటుందో, నా మనసు ఎక్కడ ముక్కలు కాకుండా ఉంటుందో, నా మనసు నన్ను పాడు చేయకుండా ఉంటుందో, అటువంటి ప్రాంతానికి, అటువంటి ప్రదేశానికి నా మనసును తీసుకువెళ్ళు అని భగవంతుని వేడుకుంటూ రాస్తారు. ఆ మాటలు ఎవరంటారంటే, పరమగీతాల్లో షోలోమితి అంటది, నా మనసు విరిగిపోకుండా, నా మనసు పాడవపోకుండా, నా మనసు భయపడకుండా ఉండేటువంటి ఆ ప్రియుడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళి నన్ను అంటది. ఆ మాటలో ఈయన వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అని ఒక కీర్తనలో రాయటం జరిగింది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, తప్పు చేసిన తర్వాత ఆ తప్పు యొక్క, ఆ పాప యొక్క ప్రతిఫలం అనేటువంటిది వెనకాల వస్తానే ఉంటుంది. దాని నుంచి మనం తప్పించుకోలేము. కాబట్టి చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఒక పని చేయాలంటే దానికి ముందు ఆ పని ఎక్కడ జరగాలంటే ఈ తలకాయలో జరగాలి. కాబట్టి ఇక్కడ పుట్టే ఆలోచన బాగుంటే ఇవి చేసే పనులు బాగుంటాయి. ఆలోచనకు ముందు పనులకు ముందు ఆలోచన ఉంటుంది. ఒక పని జరగాలంటే ముందు అది లోపల జరగాలి, లోపల జరిగిన తర్వాత బయట జరుగుతుంది. అందుకే ప్రభు ఏమన్నారు, మనం ఒక స్త్రీతో తప్పుడు సంబంధం పెట్టుకున్నా, ఒక పురుషుడితో తప్పుడు సంబంధం పెట్టుకున్నా, ఆ శిక్ష కంటే కూడా లోపల పెట్టుకోవాలి అనుకునే శిక్ష ప్రమాదం.
కాబట్టి నువ్వు లోపల ఏమై ఉన్నావు అన్నది దేవుడు ఎప్పుడు స్కాన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే లోపల కుళ్ళు కుషితంతో ఉండి పెదాల మీద చిరునవ్వుతో మనం ఉండొచ్చు. అది ప్రమాదం. అది ఎవరికి ప్రమాదం అంటే అది కలిగి ఉన్నవాడికే. అందుకే సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మట్టి పెంకు మీద వెండి పోతలాగా మనం ఉండకూడదు. కాబట్టి మనం స్వచ్ఛంగా తెరిచి ఉంచినటువంటి పుస్తకం లాగా దాపత్వం లేని జీవితంతో మనం ప్రభువుని సమీపించినట్లయితే కనుక ప్రభు మన హత్తుకుని మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఈ ప్రసంగి గ్రంథంలో ఈ సొలొమోను గారు ఎవరే అంటే మొదటి కొడుకు చనిపోయారు. ఎవరికి? దావీదు గారు. చనిపోయారో చంపేశారు దేవుడు? చనిపోయారని మనం అనకూడదు. నిజంగా దేవుడే చంపేశారు. మీరు నమ్మండి నమ్మకపోండి, శాపానికి కర్త ఆయనే, ఆశీర్వాదానికి కర్త కూడా ఆయనే. ఆయనే చెప్పిస్తారు, ఆయనే అన్నారు కదా. ఆయనే గాయం చేస్తారు, ఆయనే స్వస్థపరుస్తారు. గాయం చేసేది ఎందుకు? దారి తప్పినందుకు. మళ్ళీ స్వస్థపరిచేది ఎందుకు? మళ్ళీ దారిలోకి వచ్చినందుకు. కాబట్టి ఆయనే మనసు మార్చుకుంటున్నారు నా మీద ప్రేమతోటి. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే ఆయన మారని దేవుడు, కానీ నా మీద ఉన్న ప్రేమ ఏం చేస్తున్నట్టు ఆయన మార్చేస్తుంది. మళ్ళీ దారిలోకి వచ్చాడని మళ్ళీ బాగు చేస్తాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ పడతాం మరలా. దావీదు చేసినటువంటి పొరపాటును బట్టి నేను ఇంత ఉపోద్ఘాతం తండ్రుల గురించి తల్లుల గురించి ఎందుకు మాట్లాడానంటే, దావీదు చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు క్షమించినప్పటికీ కూడా నువ్వు ఆ ఒక్క విషయంలో తప్ప నేను వేలెత్తి చూపడానికి ఎవరికి అవకాశం లేదని దేవుడే సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా ఆ ఒక్క తప్పు కూడా దావీదు నేను వదిలిపెట్టలా. తప్పు చేసింది దావీదు అయితే శిక్ష పడింది ఎవరికి? తప్పు చేసినోడికి బైబిల్లో శిక్ష పడదు. నోవాహు తాకి కింద పడి ఉన్నాడు. చూసినోడికి శిక్ష పడిందా? చెప్పినోడికి శిక్ష పడిందా బైబిల్లో? చూసినోడికి పడలా, చెప్పినోడికి పడింది. కావాలంటే చూడాలి. చెప్పినోడి తరం శపించబడింది. నువ్వు అంటే చెప్పే, అందుకే చాటు మాటలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం. ఎందుకంటే ఆయన వింటారు ఖచ్చితంగా. చెప్పినోడికి పడింది, చూసినోడి కంటే కూడా. వాళ్ళ తరతరములు కూడా శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులకి వెళ్ళవలసి వచ్చింది. ఆ చెప్పుండక చూసినోడు అత్తడితోనే ఉన్నాడు, కానీ చెప్పినోడు ఏం చేశాడంటే పబ్లిసిటీ చేశాడు. దాన్ని ప్రేమ అనేకమైనటువంటి తప్పిదాన్ని ఏం చేయాలంటే కప్పాలి, దాన్ని పెట్టుకోవాలి. బైబిల్ పక్కాగా చెప్పింది, నీ రక్త సంబంధి తప్పు చేస్తే రహస్యంగా తీసుకెళ్ళి అడుగు, రహస్యంగా తీసుకెళ్ళి దండించు, నలుగురిలో ప్రేమించు. అంటే ఆ తప్పులు నలుగురు మనం ఎత్తి చూపొద్దు. బైబిల్ రహస్యంగా తీసుకెళ్ళి తప్పులని చెప్పు సాధ్యమైంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే చెప్పాడు, చెప్పినోడికి శిక్ష పడాలి. అందుకే మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఒక చోట మాట ఇంకో చోట తీసుకెళ్ళి చెప్పటం అనేటువంటిది. దాన్ని అయితే గౌతమ బుద్ధుడు బుద్ధ దర్శనం అనే గ్రంథంలో తన కోడలకు ఒక మాట చెప్తాడు. అమ్మా, నీ సంసారం బాగుండాలంటే నీ ఇంటిలో నొప్పు వేరే ఇంట్లోకి తీసుకెళ్ళమాక. అంటే దాని అర్థం అంటే ఇక్కడ ఎక్కడ చెప్పటం అనేది నొప్పుతో సమానం. అది నీ ఇంటిని తగలబెడితే నువ్వు తీసుకెళ్ళి నీ ఇంటిని కూడా తగలబెడితే అంత ప్రమాదం అది చెప్పక. ఇప్పుడు చూడండి, కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఆ కోడలు కూతుర్ని అత్తారింటికి పంపిన తర్వాత ప్రతి 5 నిమిషాలకు ప్రతి 10 నిమిషాలకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏం కూర వండుకున్నావు, ఏం చేశారు, అంతే అవి. కానీ దేవుని వాక్యం అంటుంది, ఒక్కసారి ఒక కుమార్తె ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఆ తండ్రిని వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ ఇదే పనిగా మాట్లాడుకుంటాం అనేటువంటిది కరెక్ట్ కాదని బైబిల్ పక్కాగా చెప్తుంది. దీనివల్ల కూడా సంసారాలు పాడవటం, దాని మీద మాట వెరైటీ ఇట్ట జరుగుతుంది అట్ట జరుగుతుంది, లేనిపోయిన భూతద్దాల్లో చూసి ప్రతిదీ అమ్మకి నాన్నకి చెప్పటం, ప్రతిదీ అమ్మ నాన్న కూతురు మళ్ళీ బయటకు బాగానే ఉండి లోపల వ్యతిరేకంతో ఉండటం. కాబట్టి ఇవి చాలా ప్రమాదాలు మాటల వల్ల. అందుకే తోట కంటే ప్రమాదం మాట అంటారు. తోట ఏం చేస్తే అప్పుడే సంపుద్ది, మాట కనపడే అన్నా కూడా కనపడినప్పుడల్లా బాధ. కాబట్టి మాట ప్రమాదం బైబిల్లో. కాబట్టి నేను ఏమంటున్నానంటే, దావీదు చేసినటువంటి తప్పిదానికి శిక్ష ఎవరికి పడిందంటే దావీదుకు పడలా. నిజంగా చూస్తే అంటే దాని అర్థం ఏంటంటే, పుట్టిన బిడ్డ ఎందుకు చనిపోవాలి అంటే ఎట్లా చనిపోవాలి? అన్నింటిలోకి సుఖం ఏంటో తెలుసా?
అన్నింటిలో కల సుఖం మంచం ఎక్కకోకుండా తీసుకుని సరిపోకుండా ఆడితో వీడితో చేయించుకుని సేవలు చేయించుకుని ఆడు ముద్దు పెడతాడా ఈడి ముద్దు పెడతాడా అనేటువంటి దాంతో చచ్చిపోవటం అనేటువంటిది అన్నిటికంటే దారుణమైనటువంటి పరిస్థితి. ప్రజలంటండి మంచిది. థ్యాంక్ యూ. చల్లా గారి, రత్నకుమారి గారి కుటుంబానికి నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మా యొక్క సంఘం తరపున, దేవుని సంఘం తరపున. రైట్. తల్లిదండ్రులుగా మనం చేసినటువంటి పొరపాట్లు నిర్గమకాండం 20 దేవుని ధర్మశాస్త్రంలో బైబిల్ తీయొద్దు, వినండి. చదివితే మన తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించచ్చు అంటే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులుగా మనం చేసే ప్రతిదీ కూడా ఎవరికి ఇవ్వబడుతుంది అంటే మన బిడ్డలకి ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ దావీదు చేసిన ఆ పొరపాటు నిజానికి దావీదుకి పడితే ఆ శిక్ష పడితే అప్పటికప్పుడే దావీదు చచ్చిపోతాడు. కానీ దానివల్ల ఉపయోగం ఏమి లేదు. అంత త్వరగా చనిపోతే ఉపయోగం లేదు. కాబట్టి చేసిన తప్పుకి నిజంగా తీసుకుని అంటే అర్థం ఏంటంటే బైబిల్లో మీరు గమనించండి, తప్పుగా అనుకోవద్దు. మనం ఎవరన్నా హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళని చాలా మంచి సాగు వచ్చింది అడగాలి, కానీ బైబిల్ అలా ఒప్పుకోదు. మీరు బైబిల్లో చూస్తే కనుక హఠాత్తుగా మరణం పొందాడు అంటే దుష్టుడైతే తప్ప హఠాత్తుగా మరణం పొందాలని సామెతల గ్రంథకర్త క్లియర్గా రాశారు. మరి కొన్ని రోజులు మంచం ఎక్కి ఎందుకు చనిపోవాలంటే 1 కొరింథీ పత్రిక 11 చివరి వచనాల్లో చదివితే మంచం ఎక్కినప్పుడంట ఎందుకు మంచం ఎక్కాను, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అని ఒకసారి ఆత్మలో దేవుణ్ణి మనం స్మరించుకొని మనల్ని మనం విమర్శించుకొని మనం తర్కించుకొని చేసిన పొరపాటు విషయంలో పశ్చాత్తాపడితే దేవుడు మరలా రోగం నుంచి విడిపించడానికి, లేదా ఒకవేళ ఆ కొద్ది లోక మాలిన్యము మనకు అందుకున్న ఆ కొద్ది లోక మాలిన్యం నుంచి మనం కడుక్కొని రోగం ద్వారా కడుక్కొని డైరెక్ట్గా పరలోకానికి తీసుకుంటారని 1 కొరింథీ పత్రిక 11 ఇక్కడ దావీదు చేసినటువంటి పొరపాటుని బట్టి మనం గమనిస్తే దావీదు వెంటనే శిక్ష పడిపోతే దావీదు వెంటనే చచ్చిపోతే, ఎందుకంటే పాపం చంపుద్ది. పాపం అనేది లేకపోతే మరణం అనేది కూడా లేదు. కాబట్టి పాపం చంపాలి ఖచ్చితంగా. పాపము చేయువాడే మరణము నొందును, ఇంకా అందులో ఏమి లేదు ఇక్కడ డౌట్. కాబట్టి అసలు ప్రభు దృష్టిలో మరణము లేదు, ప్రభు దృష్టిలో పాపము లేదు, ప్రభు దృష్టిలో జబ్బు కూడా లేదు. పాపం అనేది లేకపోతే జబ్బు లేదు, పాపం అనేది లేకపోతే మరణం కూడా లేదు. సో జబ్బు అనేటువంటిది ఏంటంటే మరణానికి పాపానికి మధ్యలో పనిచేస్తుంది జబ్బు. అలాని ప్రతి జబ్బు కూడా మరణమేనా, మరణం కోసమేనా, ప్రతి జబ్బు శిక్షేనా అంటే కాదు. జబ్బు కూడా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి ఉపయోగపడేది జబ్బు. అంటే జబ్బు వచ్చింది. అప్పుడు దానియేలు లాంటి గొప్ప దైవజనుడు లేరు, దానియేలు లాంటి గొప్ప ప్రవక్త లేడు, దానియేలు లాంటి దీర్ఘదర్శి ఇంతవరకు లేరు భూమి మీద. దానియేలు అలా ఉండిపోయాడు, 4 రాజులు మారారు బబులోనులో, కానీ దానియేలు అలాగే ఉండగలిగారు. కానీ దానియేలు కూడా జబ్బు చేసింది. ఆయన మంచం మీద ఉంటే, దానియేలు గ్రంథంలో మనం చదువుతాం, మంచం మీద ఉంటేనంట ఈ పొట్ట ఈ వెన్నుపూస 2 అంటుకుపోయినాయి అంట. అంటే అంత క్షీణించిపోయాడు. అట మంచం ఎక్కినప్పుడు నన్ను నేను విమర్శించుకున్నాను, నాలోకి నేను వెళ్ళి నేను చేసిన తప్పేంటని అర్థం చేసుకుని నన్ను నేను పరిశీలించుకుని విమర్శించుకున్నాను. అప్పుడు ప్రభు నన్ను మరలా ముట్టాను, అప్పుడు నాకు పసిబిడ్డ లాంటి ఆరోగ్యం వచ్చాను అని రాశాడు ఆయన. సో జబ్బు వచ్చింది ఎందుకంటే కక్ష తీర్చుకోవటానికి కాదు. మనం తప్పడడుగు దారి తప్పుతున్నప్పుడు నువ్వు వేసే అడుగు తప్పు అని కాల్లో కూర్చి మన మార్గాన్ని మరలా దేవుడి వైపు తిప్పేదే జబ్బు. జబ్బు పాపం ఫలితమే అని మనం అనుకుంటే యోగు గారు అటు వచ్చేస్తారు. యోగు గారు ఏ పొరపాటు చేయలేదని ఆయనే చెప్పాడు కదా, యథార్థవంతుడు నీతిమంతుడని. మరి యోగు గారికి జబ్బు ఎందుకు వచ్చింది? కాబట్టి జబ్బు ప్రతిసారి పాప ఫలితమే అనడానికి అవకాశం లేదు. జబ్బు ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇంకా దేవునితో హత్తుకుని జీవించడానికి ఉపయోగపడేది. ఇక్కడ బత్షెబాతో చేసినటువంటి పొరపాటుతోటి ఫలితం వచ్చింది, బిడ్డ పుట్టాడు. ఆ తప్పు చేసినటువంటి తండ్రికి శిక్ష ఎలా పడిందంటే
తండ్రి చచ్చిపోలా. తండ్రి చచ్చినప్పుడు నువ్వు చచ్చిపోతావా, కొడుకుని చంపేస్తావు అంటే తండ్రి ఏం చేస్తాడు? అంతే కదా. కానీ శిక్ష అక్కడ వేసాడు ఆయన. అంటే శిక్ష ఎక్కడ పడాలంటే మనసుకు పడాలి, బుద్ధికి పడాలి, ఆత్మకు పడాలి, నలిగి పిండపడాలి. కాబట్టి ఏది పట్టి దావీదుని తప్పు చేయించిందో దాన్ని అంతా కడుక్కోవాలి. కాబట్టి దాన్ని కడుక్కోవడానికి ఆ బిడ్డను అక్కడ పెట్టి గిరగిలా కొట్టుకునేదట. కానీ నిజంగా అంత ఉపవాసం అంత ప్రార్థన చేసినట్టు బిడ్డ అక్కడ ఉండగా నీకు చనిపోయాడు అన్న సంగతులన్నీ నా అమ్మ తినేసాడంటే అర్థం ఏంటి? కేవలం నా తప్పు వల్లే జరిగింది ఇది. కాబట్టి నేను మారితే నా దేవుడు మారిపోతాడు. అర్థమైంది మాట మీకు? నేను మారితే నా విషయంలో నా దేవుడు కూడా మారిపోతాడు. నేను మారితే, నా బుద్ధి మారితే, నా ప్రవర్తన మారితే, పశ్చాత్తాపంతో నన్ను నేను కడుక్కుంటే నా పట్ల నా దేవుని యొక్క ప్రవర్తన కూడా మారిపోతాయి అని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఇక ఆ తర్వాత మరి ఎప్పటి ఆ పొరపాటు జోలికైనా అప్పుడు వచ్చినోడు ఈయన రెండోసారి పుట్టినోడు. ఎవరు? ఈ సొలొమోను గారు బత్షెబాకి రెండోసారి పుట్టినాడు. మొదటి బిడ్డను అట్లా తీసుకున్న దేవుడు ఆ తర్వాత చూడండి మరి ఎంత ఘనత ఇచ్చాడు. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. ఆవల పోయిందని కంగారు పడతాం కాదు. మనసు మారి బుద్ధి మారితే వెనకాల నుంచి రూపాయి పంపిస్తాడు ఆయన, దేవునికి ఇస్తాం. కాబట్టి పోగొట్టేది ఎందుకంటే మనం పోకుండా ఉండటానికి కొన్ని పోగొడతాడు మనం నుంచి. కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని వదులుకోవాలి. ఇక్కడ దావీదు విషయంలో కూడా నిజంగా అదే జరిగింది. అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. నిజంగా ఆయన అతి చిన్న వయసులోనే ఆయన అడిగినటువంటి కోరిక, నీకేం కావాలని అడిగితే ఆయన ఏమడిగాడు? ఇంత ఇశ్రాయేలు ఇంతమంది నేను ఎట్ట పరిపాలించగలిగా, నాకు పరిపాలించగలిగే మీ ఆత్మజ్ఞానాన్ని నాకు అది ఒక్కటే వా. దాంతోపాటు ఎడిషనల్ బోనస్ కూడా ఇచ్చాడు, సర్వ సంపదలు అనుగ్రహించాడు. కాబట్టి ఏం జరిగిందంటే దేవుడు నీకైనా నాకైనా, నువ్వే కులమైనా ఏ మతమైనా, నువ్వెంత కోటేశ్వరరాలు అయినా కోటేశ్వరుడు అయినా, దేవుడు ఆరోగ్యమైన ఆస్తి అయినా ఇచ్చే చూస్తాడు. ఇస్తే ఈడు మనసు ఎలా ఉంటుందో. డబ్బులు కానీ ఆస్తులు కానీ అంట మనకి భగవంతుడు ఎందుకు అనుగ్రహిస్తారంటే మన గుణం ఏంటో తెలుసుకుంటానికి ఇస్తాడంట. ఏమీ లేనప్పుడు ఎట్లా ఉండవు, ఇచ్చినప్పుడు కూడా అట్టాకి ఉండగలుగుతావా నాతో నువ్వు అని తెలుసుకోవడానికి ఇస్తాడంట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్రహాం గారే. అయిన వాళ్ళని రక్త సంబంధం కోట్లు సంపాదించుకుని స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నారు దేశంలో. వాటన్నిటిని వదిలి బయటికి రాదా బాబు అంటే ఇవన్నీ ఏం చేయనని అడగల. ఇంత సంపాదించుకుని ఇంత కష్టపడి ఆఫ్టర్ ఆల్ మనం కట్టుకునే ఇల్లే అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చేసి నువ్వు వెళ్ళిపోరా నా ఇంట్లోంచి నేను ఉంటానంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్ళు. ఎందుకంటే ఆ ఇంటిని వదలలేక. అటువంటి మరి అబ్రహాము అయిన వాళ్ళని ఆస్తుల్ని ప్రతిదీ గొప్పదే. అటన్నిటిని వదిలి బయటికి రారా అంటే ఎందుకు ఏంటని ప్రశ్నించకుండా బయటికి రమ్మన్నావు వస్తున్నాను అనుకోని ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగాడా? ఎక్కడికి వెళ్ళమంటావు అని అడక్కోకుండా బయటకు వచ్చాడు ఆయన. ఇంట్లో సామాను నేను ఎక్కడ పెట్టుకోను, నా బిడ్డల్ని నా పిల్లల్ని రోడ్డు మీద చెప్పింది ఎట్నా ఉన్నపాట్లు వచ్చేయమంటాం ఏంటి? మనమైతే పంచాయతీలు ఎట్టమా, పెద్దలు పిలవమా, ఇటు ఉన్నపాట్లు వెళ్ళిపోమంటున్నావు ఏంటని. కానీ అబ్రహాం ఎక్కడ ఆ పని చేయలే. అందుకే దేవుడు నిజంగా నేను అబ్రహాం గురించి మాట్లాడకుండా వాక్యం చెప్పలేను, నేనే కాదు ఏ సేవకుడు చెప్పలేడు. ఆ భాగ్యాన్ని ఆ తండ్రి అలా సంపాదించుకున్నారు. ఓ తండ్రి ఎలా ఉండాలో, ఓ కుటుంబంలో ఓ తండ్రి ఎలా ఉండాలో ఆ తండ్రిని చూసి నేర్చుకోవాలి మనం. ఆ తల్లి తండ్రి ఇద్దరు కూడా తక్కువ చేయకూడదు. నిజంగా ఆ తండ్రి అలా మార్చబడటానికి కూడా ఆ తల్లే కారణం. మనం అబ్రహాం గురించి మాట్లాడుకునేటప్పుడు విశ్వాసులందరికీ తండ్రి అని చెప్పుకుంటాం. మరి అసలు విషయం ఏంటి? పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం మీరు చదివారో లేదో, శారా గురించి రాసినటువంటి దేవాది దేవుడు విశ్వాసులందరూ అందరికీ కూడా ఆవిడ, అందరికీ ఆవిడ తల్లి. మనం ఏం చేస్తామంటే అబ్రహామును పోగిడినంతగా శారాని పోవడం గుర్తుపెట్టుకోమని. అసలు అబ్రహాము అలా మారడానికి కారకురాలే శారా. ఆవిడ పవిత్రత గొప్పదంటే గెరారు దేశంలో ఆ దేశంలోకి వెళ్తే వాడెవడో తప్పుడు సంబంధంతో చెల్లని చెప్పుకోవాల్సి వస్తే వాడు తప్పుడు సంబంధంతో ఆ ఇంట్లో ఆవిడ ఉండేటప్పటికి ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ దేశం మొత్తం
ఆవులు ఏం లేదు, గేదెలో ఏం లేదు, ఆఖరికి ఏ ఇంట్లో కూడా ఒక పిల్ల నీళ్లు పోసుకున్న పిల్ల లేదు. ఏంటి ఇంత దారుణం ఎక్కడ జరిగిందంటే అబ్రహాము భార్య ఆ ఇంట్లో ఉండవలసి వచ్చింది బానిసగా. ఆ రాజు ఆవిడతో తప్పుడు మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆ తర్వాత విషయం తెలిసిపోయిన తర్వాత దేవుడి దగ్గర పరిగెత్తుకెళ్ళి, అమ్మో అబ్రహాము దేవుడు ఇంత గొప్పవాడు అని బతిమాలుకుంటే దేవుడు ఏమన్నారు తెలుసా? ఏం కాదు నేను క్షమించేది, నువ్వు తప్పు చేసిన అబ్రహాం విషయంలో, అబ్రహాం భార్య విషయంలో నువ్వు వెళ్ళి అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడుక్కు అన్నాడు దేవుడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే అప్పుడు నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించమని చెప్పేసి అబ్రహాంని అడిగితే, అంటే దాని పరమార్థం ఏంటంటే శారమ్మ తల్లి ఎంత నీతిమంతురాలో చూడండి. ఆవిడ నీతి, ఆవిడ పవిత్రత, ఆవిడ యథార్థత, ఆవిడ మనస్తత్వం ఎంత గొప్పదంటే నీతి నిప్పు లాంటిది అంటారే, ఆ నిప్పు అక్కడ ఉండేటప్పటికి అపవిత్ర దృష్టితో చూస్తున్న రాజును అది తగలబెట్టింది. ఒక ఇల్లాలు, ఒక శ్రేష్టమైనటువంటి ఇల్లాలు, సముద్రంలో 31 అధ్యాయం ఉంటుంది. అటువంటి తల్లి పతివ్రతలకే పతివ్రత అని రాయబడి ఉన్నది. సముద్రం 30. భూమి మీద చాలామంది పతివ్రత ధర్మమును కలిగి ఉన్నారు, కానీ అమ్మా నీవైతే వాళ్ళందరినీ మించిన దాను అని దేవుడు భుజాల మీద ఎక్కుతున్నాడు ఆ తల్లిని. కాబట్టి నీతి అనేటువంటిది, యథార్థత, పవిత్రత, పరిశుద్ధత అనేటువంటిది అంత విలువను తెచ్చిపడుతుంది. మనం సంపాదించుకోవాల్సింది, ఫస్ట్ మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే ఆస్తిపాస్తుల కంటే కూడా దేవునితో రాజీ కుదుర్చుకోవాలి. ముందు దేవునితో రాజీ పడిపోవాలి. దేవునితో సమాధాన పడిపోయినప్పుడు అన్నపానీయాలకు లోటు లేనటువంటి జీవితాన్ని ఆయన్ని అనుగ్రహిస్తారు. ఇక్కడ సొలొమోను కూడా నిజంగా ప్రారంభంలో అదే చేశారు. సొలొమోను గారి ప్రారంభంలో మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికాడు. ఆయన వెతకపోతే అంత చిన్న వయసులో నేను ఇంతమందిని పరిపాలించగలిగేటువంటి బలము, జ్ఞానం నాకు లేదు, అది నువ్వు ఇస్తే తప్ప నాకు సాధ్యం కాదు. కానీ ప్రారంభం ఉన్నట్టుగా ముగింపు ఆయన జీవితంలో లేదు. కాబట్టి ప్రారంభం అందరం చేస్తాం. చాలామంది ఆరంభ సూర్యులు ఉంటారు, అంటే అది ప్రారంభించి వదిలేసేవాడు, కానీ ముగించిన వాడు కదా గొప్పవాడు. అంటే నీతిగా జీవించడం మొదలుపెట్టి మొదట్లో బాప్తీసం పొందినప్పుడు చూడండి మనం ఎంత నీతిగా ఉంటామో, అసలు ఆ 3 రోజులు, ఆ నెల మొత్తము, లేకపోతే ఆ సంవత్సరం మొత్తం. ఆ తర్వాత ఏమవుతుందంటే దేవుడు చులకనైపోతారు, ఆరాధన చులకనైపోద్ది, ప్రార్థన చులకనైపోద్ది. ఇష్టమైతే వస్తాం, కష్టమైతే వేసి వెళ్ళిపోతాం. కానీ అది చాలా ప్రమాదం మనకి. అందుకే ఏదైనా సరే దేవుడు ఇచ్చేసి చూస్తారు. అబ్రహాం విషయంలో నిజంగా అన్ని పరీక్షలు పెట్టిన తర్వాత ఆ దేవాది దేవుడు అబ్రహాముని, నువ్వు ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్నావు, నువ్వు సామాన్యుడు కాదు, అన్ని ఆస్తులను వదులుకోమంటే, అయిన వాళ్ళని వదులుకోమంటే, ఉన్న సొంత దేశాన్ని వదులుకోమంటే వదులుకుని బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని నేను ఆశీర్వదిస్తానని నీకు మాట ఇచ్చాను, నీకు బిడ్డనిస్తానని మాట ఇచ్చాను. 75 సంవత్సరాల వయసులో మాట ఇచ్చాడు, నీకు బిడ్డని ఇస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని కోట్ల ఆస్తి ఉంది. ఇంచుమించు నా రోజుకి 430 మంది వచ్చి అబ్రహాం కూడా బతికినంతకాలం అబ్రహాంకు ఒక ఇల్లు కూడా లేదు. మనం చెప్తాం, మనం అసలు మన ఆరాటం, మన తాపత్రయాలు ఎలా ఉంటాయో. నిజంగా మీరు గమనించండి, ఆ 2020 ఆ టైంలో, ఆ కరోనా టైంలో నిజంగా ఇది ఒక పాఠం కాదు. మనం సరిగ్గా నేర్చుకుంటే డబ్బు బయటేసిందా? కరోనా నుంచి డబ్బు బయటేసిందా? అసలు విచిత్రం ఏంటి తెలుసా? రోడ్డు మీద పార్కి పనిచేసేవాళ్ళు, చెత్తలు ఎత్తేవాళ్ళు, ఎంతమంది శవాలు వాళ్ళు తీసుకెళ్ళారు. ఇంట్లో వాళ్ళు కూడా వదిలేదు. విచిత్రం ఏంటి తెలుసా? ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీసుకోవాలి ఇళ్లలో. ఎందుకంటే ఆ చనిపోయిన ఒంటి మీద ఉన్న బంగారంతో ఎక్కడ కరోనా వచ్చేద్దని చెప్పేసి బంగారంతో సహా సమాధి చేయడానికి తీసుకెళ్ళి వదిలేసారు. సమాధి కూడా ఎవరో ఈ ఊళ్ళోకే రానివ్వాలి. కానీ మరి ఆ పార్కి వాళ్ళు, ఆ పనిచేసేవాళ్ళు, ఆ చెత్త ఎరుకునేవాళ్ళు, మరి ఆడు మనుషులు. మీరు కావాలంటే ఆడలో ఒకడు కూడా చచ్చిపోవాలి. ఆ రోడ్డు మీద భిక్షం ఎత్తుకునేవాళ్ళు, ఆ చెరువుల మీద పెట్టను కొట్టేవాళ్ళు, ఆ చెంచువాళ్ళు, లేకపోతే ఏ ఆశ్రయం లేని వాళ్ళు, వాళ్ళలో కూడా చచ్చిపోవాలి.
కానీ డబ్బున్న వాళ్ళు విపరీతంగా డబ్బును, మరి ఎంతవరకు నిజం నాకైతే తెలియదు, కానీ దేవుడికి స్తోత్రము. మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం పాట వినగానే ఆ పాత రోజులు నాకు గుర్తొస్తా ఉంటాయి. ఆ పాట అంతా గొప్పగా పాడే మహానుభావుడు ఆయనకి 7 కోట్లున్నర ఖర్చు పెట్టారు. కరోనా నుంచి బయట తెస్తానికి 7 కోట్లున్నర ఖర్చు పెడితే వాళ్ళ అబ్బాయి అమ్మో ఇంత నేను కట్టలేను అన్నట్లుగా మాట్లాడితే గవర్నమెంట్ పే చేసింది. దేనికైతే 7 కోట్లున్నర శవాన్ని 7 కోట్లున్నర కట్టి శవాన్ని బయటికి తెచ్చుకున్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎన్నున్నా గుండెల్లో, ఇంటిలో, మనసులో దేవుడు లేకపోతే మనం బతకలేము. డబ్బు బతికించదు, ఆస్తులు బతికించదు. వదిలిపెట్టిన ఆస్తులు కుక్కలు కరుచుకున్నట్టు ఖర్చుకుంటున్నారు ఈ రోజున. సంపాదించి వెళ్ళిపోయినోడు అది ఎవడ పాలన అయిపోతుందో. 5-10 అనుకుంటా మీరు చదివితే సామెతల గ్రంథం 5-10 ఆ మాట రాయబడి ఉంటుంది. దాని గురించి కష్టపడనోడికి, దాని గురించి అసలు ఆలోచించిన వాడి ఇంటికి నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా వెళ్ళిపోతారా అని రాస్తుంది అక్కడ. మనం వెళ్ళిపోగానేనంట ఆ ఆస్తి గురించి కష్టపడి ఆడి కాలు మీద కాలేసుకుని వీడు ఎందుకు మరి అంత వెళ్ళి ఎందుకు వెళ్ళిందంటే ఆడికి ఆస్తే దేవుడు అయ్యాడు, దేవుడిని తక్కువ చేస్తారు. కాబట్టి దేవునితో ముడిపడిన ఆస్తి విలువ కలిగింది, దేవుడికి స్తోత్రం కలిగింది. కాబట్టి ఎవరు పాఠాలు నేర్చుకున్నా పాఠాలు నేర్చుకోకపోయినా మనం కరోనా నుంచి క్రైస్తవులుగా పాఠాలు నేర్చుకోవాలి. ఏంటి ఆ పాఠం అంటే ఎన్నున్నా దేవుడు లేకపోతే బతకలేము. ఏది బతికించదో దేవుడు తప్ప వేరే ఏది. ఇప్పుడు నోవాహు జలప్రళయం వచ్చింది, కొంతమంది బతికారు, కొంతమంది చచ్చిపోయారా? అందరూ చచ్చిపోయారు. ఒక నోవాహు కుటుంబం తప్ప అందరూ చచ్చిపోయారు. మరి ఇక్కడ ఎందుకు అందరినీ చెప్పలేదు ఈయన? కారణం ఏంటంటే పాఠాలు నేర్చుకుంటామని. మనం ఎందుకు వచ్చాడంటే మనం పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు తప్ప జీవానికి మూలం మరొకడు లేడు. జీవాధిపతి దేవునికి స్తోత్రం. ప్రాణానికి అధిపతి ఆయన. ప్రాణం ఆయన దగ్గర నుంచి రావాలి. ఆయన దీపం నీలో ఉంది, దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణము ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది, శరీరము వెళ్ళిపోద్ది. కాబట్టి ఆయన్ని నడుపుతుందన్న జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఈ రథాన్ని ఆయన తోలుకుంటున్నాడు, ఆయన కూర్చుని తోలుకుంటున్నాడు. ఇందులో ఆ స్పృహ మనం ఎప్పుడు కలిగి ఉండాలి. బయట ఎక్కువ చూడటం కాదు, మనం చూడాల్సింది లోపల. ఇంకో మాట చెప్పమంటారా? నీకు బయట ఆస్తి కంటే కూడా నీ లోపల ఆస్తి ఎక్కువ. ఎందుకంటే ఆస్తిగా దేవుడే ఉన్నాడు లోపల. సో బయట ఉన్న దానికంటే కూడా లోపల ఉన్నది ఎక్కువ మనకి. ఎందుకంటే లోపల సర్వోన్నతుడైన దేవుడే లోపల కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఈ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొచ్చానంటే, నేను ఈరోజు మీతో మాట్లాడదాం అనుకున్న సబ్జెక్టు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? అసలు జీవితం ఎందుకు ఇవ్వబడింది? జీవితం మనదా లేకపోతే ఇచ్చినోడిదా? ఇచ్చిన వాడికి అనుకూలంగా జీవితాన్ని జీవించాలా, మనకు అనుకూలంగా జీవితాన్ని జీవించాలా? జీవితం ఎందుకు విలువైంది? నిజంగా జీవితాన్ని అబ్రహాము మమ్రే వనం దగ్గర మీరు గమనిస్తే లైవ్ అంటారు కదా. లైవ్ అంటే అర్థం ఏంటి? ఇంకా జరుగుతూ ఉండటం. పొద కాలిపోతుంది కానీ ఏమవ్వలేదు, పొదలోంచి మంట వస్తుంది కానీ అదే జీవితం అని రాస్తుంది ఒరిజినల్ భాష. అంటే దాని అర్థం ఏంటి? నిజంగా దేవునితో ఉండేవాడంతా మంటల్లోనే ఉంటాడంట. నిజంగా మంటల్లోనే ఉంటాడు కానీ కాలిపోడు. ఎట్టగా అగ్నిగుండంలో దానియేలు చూసేవాడికి అది మంట. అందుకే ఇప్పుడు ఆయన యోహాను గారిని బాప్తిస్మాని ఇచ్చేటువంటి యోహాను గారిని దేవుడు ఒక మాట అన్నాడు, ఆయన మండుచు దేవునికి స్తోత్రం కలుగును గాక. మండుచు ప్రకాశించడం. కాబట్టి జీవితం యొక్క అర్థం ఏంటంటే ఒకటో తెలితే ఒకటే, ఒకటో తెలితే ఒకటి. అగ్ని లాంటి శోధన ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఉండకపోతే మనం అదుపులో ఉండలేము. ఇక్కడ జీవితం యొక్క అర్థం, జీవితం యొక్క పరమార్థం ఏంటి అనేది సొలొమోను గారి ద్వారా చాలా గొప్పగా, ముఖ్యంగా పిల్లలకు బాగా వివరించారు ఆయన. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో
యూత్ని ఉద్దేశించి రాయబడేటటువంటి ఏకైక పుస్తకం ఏంటి అంటే ప్రసంగి గ్రంథం. ఎందుకు రాశారంటే పిల్లలందరినీ ఉద్దేశించి. పిల్లలు రేపు పొద్దున పెద్దలు అవుతారు కదా, కాబట్టి కంపల్సరిగా నేర్చుకోవాల్సిన పాఠం జీవిత సత్యాలు ఈ ప్రసంగి గ్రంథంలో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఇలా చేశాను, మీరు ఎవరు ఇలా చెయ్యొద్దు, మీరు కూడా ఇలాగే చేస్తే ఇలాగ అయిపోతారు అంటానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ప్రసంగి గ్రంథాన్ని బైబిల్లో పెట్టారు. లేకపోతే ప్రసంగి గ్రంథం వల్ల మనకు ఒరిగేది ఏమి ఉండదు. ఎందుకంటే ఒక నిరాశ ఉంటుంది, ఒక నిరుత్సాహం ఉంటుంది, ఏం చేసినా ఏం ఉపయోగం లేదు అనేది ఉంటుంది. మీరు గమనించినట్లయితే నేను నా దగ్గర వాడుక బైబిల్ ఉంది. వాడుక బైబిల్ అంటే అర్థం ఏంటంటే, ఇది పూర్తిగా హెబ్రీ భాషను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. హెబ్రీ మీనింగ్లోంచి గ్రీక్ మీనింగ్లోంచి ఉన్నట్లుగా ట్రాన్స్లేట్ చేశారు. నేను కొద్ది వాక్య భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం మాట్లాడుకుందాం, కాలతీతం అయిపోతుంది. 11వ అధ్యాయము ఈ ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతున్నాను. శ్రద్ధగా దయచేసి మీరు ఆలోచించండి. అందుకని ముఖ్యంగా ఎవరితో మాట్లాడుతున్నారంటే, ఎవరి బిడ్డలతోటి, నడి వయసులో ఉన్నటువంటి వాళ్ళతోటి, ఇంకా జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు. అందుకని యువజనులారా మీ యవన కాలంలోనే మీరు సుఖాలు అనుభవించాలి. జాగ్రత్తగా ఏం చేయమంటున్నారు? యవన కాలంలో సుఖాలు అనుభవించాలి. ఇది హెబ్రీలోంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ బైబిల్. అదే కొంచెం భాష కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అర్థం చేసుకోండి. మీ యవన కాలంలోనే మీరు సుఖాలు అనుభవించండి, ఆనందంగా ఉండండి. మీ మనసుకి ఏది తోస్తే, మీరు ఏది కోరుకుంటే అదే చేసేయండి. అయితే ఇది ముఖ్యం. అయితే మీరు చేసే పనులన్నిటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తారు. విచారించడం అంటే అర్థం అంటే విచారణ, అది లెక్కలోకి వస్తుంది. మన భాషలో అయితే విచారిస్తారని మాత్రం మర్చిపోకండి. మనం ఎంతవరకు చదువుతామంటే, యవన పిల్లలారా మీరు సుఖాలు అనుభవించండి, ఆనందంగా ఉండండి, మీ మనసుకి ఏదనిపిస్తే అది చేసేయండి, మీరు ఏది కోరుకుంటే అది చేసేయండి అని బైబిల్లో ఉంది కదా అని అక్కడ దాకే చదివితే సరిపోద్దా? దాని తర్వాత ముఖ్యం కదా. ఇక్కడ వరకు చదువుకున్నవాడు చేయమన్నాడు కదా అని చేస్తే తర్వాత ఏమంటున్నారు? అయితే మీరు చేసే పనులన్నిటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తారు. కాబట్టి ఆరాధన అంటే అర్థం ఏంటంటే పనుల ఫలితం, కర్మఫలం. సో మనకి తీర్పు అనేటువంటిది పనులు బట్టి ఉంది, చేసే కర్మలు బట్టి ఉంది. చేసే పనులన్నిటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తారని మాత్రం మర్చిపోమాకండి. మీ కోపానికి మీరు లొంగిపోకండి. ఏమంటున్నారు? మీ కోపానికి మీరు లొంగిపోకండి. మీ శరీరం మిమ్మల్ని పాప మార్గాన నడపకుండా చూసుకోండి. ఎందుకు చెప్తున్నాడు ఈయన? దిస్ ఈజ్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది సొలొమోను గారు అనుభవించారు. ఆయన శరీరాన్ని ఆయన తప్పుడు స్త్రీలకు అప్పగించుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మీరు చదివితే మొదటి రాజుల గ్రంథం ఆయన ఎందుకు రాస్తున్నారంటే, నేను ఇలా చేశానంటే అయిపోయాను, మీరెవరు ఇలా చెయ్యొద్దు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాటలు. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం. జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఎందుకంటే నేను వెళ్ళిన చోట కొంతమంది నా మీద, నేను మాట్లాడే మాటల్లో కొంతమంది భోజన ప్రియులు నా మీద విసుకోవటం సనుక్కోవటం చేశారు కొన్ని చోట్ల. ఎందుకంటే తిండి గురించి మాట్లాడుతున్నారు, తినొద్దు అంటున్నారు. ఈ రోజున విలియం కేరీ మెసేజెస్, బిల్లీ గ్రహం మెసేజెస్, బిల్లీ గ్రహం గారు ఒక పుస్తకం రాశారు. మీరు చూస్తే 7 పాపాలు అనే ఒక పుస్తకం రాశారు. అందులో 7వ పాపం ఏంటో తెలుసా? మనం పాడు చేసేది తిండి. అసలు మనకి జీవితం లేకుండా చేసేది, మనకు అసలు కుటుంబమే లేకుండా చేసేది కూడా తిండి.
ఎక్కువగా తిండి తినేవాళ్ళు, ఎక్కువగా మద్యపానం చేసేవాళ్ళు అసలు ఉన్నమాకరా, నేను వాళ్ళతో ఉండే నేను పాడయ్యానురా అని ఈయన చెప్పాడు. ఎందుకంటే ఈయన తిండి చూడండి ఎలా ఉందో, ఒకసారి చదవండి. ఇప్పుడు 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, ఎడ్లు 20, 100 గొర్రెలను ఇవియు కాక ఎర్ర దుప్పులు, ఉప్పులు, చెక్కలు, క్రొవ్విన పాత్రలను తేవాలి. నాకు విసుగొచ్చేస్తుంది, ఈయన తింటాడా? ఇంకా ఉందా అవలా లిస్ట్? ఎప్పుడు ఇవన్నీ సంవత్సరానికే నెలక అర్థమైందిగా మీకు? మీరు అనొచ్చు ఇవన్నీ వాళ్ళు ఒక్కడే తింటాడంటే, ఆ ఒక్కడే తిన్న తర్వాత ఇక మిగిలిన వాడు తినేది అన్ని టేస్ట్ చేయాల్సిందే కదా. మన సాంప్రదాయంలో కూడా మన పెద్దలు, మన ఆర్యులు, మన తల్లిదండ్రులు మనకు ఒక మాట చెప్పారు, మందు, స్త్రీల పొందు, విందు, ఈ మూడింట్లో మితంగా ఉండరా అన్నారు. ఈ మూడే ఈయన్ని పాడు చేస్తుంది. ఈ మూడే ఇప్పుడు కూడా మనం పాడవటానికి ప్రధాన కారణం. లోతు దినాలో ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాల ప్రధాన కారణం ఏంటంటే ఈ మూడే. నోవాహు జలప్రళయానికి ప్రధాన కారణం ఏంటి? ఈ మూడే. ఇప్పుడు మరలా ప్రభు రాకడానికి ప్రధాన కారణం ఏంటంటే లోతు దినాలు జ్ఞాపకం చేసుకోండి. మనుషులందరూ ఎలా ఉంటారు? పెళ్లికి ఇచ్చచ్చు, పెళ్లి చేసుకుంటూ, అంటే ఎక్కడ చూసినా అవే ఇక విందులు, అవే విందులు. ఆయన పాడు చేసినవి అయ్యే. అందుకే ఆ మాట ఆయన చెప్తున్నాడు. 700 మందికి ఏమో తాళి కట్టాడు, స్త్రీల విషయాల్లో 700 మందికి తాడు కట్టాడు. నీ బలాన్ని స్త్రీలకి మాత్రం ప్రభు స్పష్టంగా రాసి ఇచ్చారు. నీ బలానికి స్త్రీలకి ఇస్తే కనుక అర్థాంతరంగా నీ కుటుంబంలో వచ్చి నువ్వు ఖాళీ అయిపోతావు అని రాశారు ఆయన. ఎప్పుడు యేసు ప్రభు భూమి మీదకి 1000 సంవత్సరాలకు వస్తారా అని అప్పుడే. కావాలంటే చూడండి, ఈ రోజున కూడా ఎక్కువ మంది స్త్రీలతో సంబంధం పెట్టిన వాడు బిడ్డలు అనాథలు చేసి అర్థాంతరం వెళ్ళిపోతారు. అప్పుడే చెప్పాడు ప్రభు, ఆ ఇంటి ఇళ్ళతోనే, ఇంటి బిడ్డలతోనే సంతోషం, ఇంటి ఇళ్ళతోనే. లోతైన మాటలు మీరు ఇంకా నేను నలుగురిలో చెప్పలేని రాశారు ఆ ప్రభు. ప్రభు ఏది దాయ నీ సంసారం బాగుండటానికి, నీ దాంపత్య జీవితం బాగుండటానికి, నీ కుటుంబం బాగుండటానికి ఆ ప్రభు ఎన్నో విషయాలు మర్మాలు అక్కడ రాసి ఇచ్చారు. కీర్తన సామెతల గ్రంథంగా తీనే రాశారు. 5 అధ్యాయం మీరు చదవండి, 5, 6 అధ్యాయాలు ఇంటికాడ ఒంటరిగా ఉన్నప్పుడు చదవండి. 1 కొరింథీ పత్రిక 7 అధ్యాయం ఇంటికాడ ఒంటరిగా ఉన్నప్పుడు చదవండి. ఇన్ని మర్మాలు రాశారు ఆ ప్రభు. ఆఖరికి ఆ వివాహం అయిన తర్వాత మొదటి రాత్రి గురించి కూడా బైబిల్ రాశారు. అది నిష్కపటంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఆ కార్యం ద్వారా పరలోకాల నుంచి నేను ఆత్మను భూమి మీదకి పంపిస్తున్నాను కాబట్టి. ఆ దేవాది దేవుడు మన పట్ల ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో చూడండి. ఆ పవిత్రతని, ఆ పరిశుద్ధతని మనం అర్థం చేసుకుని దావీదు దేవునితో, అబ్రహాము దేవునితో, అందుకే నేను అక్కడ ఆపేశాను ఆ మాట అబ్రహాం గురించి మాట్లాడు. ఎందుకంటే ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్నావు నువ్వు, నీ మీద ఇన్ని టెస్టులు పెట్టాను నేను, అన్ని వదులుకోరు బాబు అంటే చక్కగా వదులుకుని నోరెత్తకుండా బయటకు వచ్చేసావు. మళ్ళీ ఆ ప్రస్తావన అక్కడ ఎత్తారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల లిస్ట్ అది. బైబిల్ అంతటిలో ఒక అధ్యాయం పూర్తవదు. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మీకు కావాలంటే చివరి చదువుకోవాలి. ఆ అధ్యాయం పూర్తవదు. ఎందుకని పూర్తి చెయ్యి ప్రభు అంటే ఏమన్నా రాశారు తెలుసా? అబ్రహాం లాంటి, ఇస్సాకు లాంటి, యాకోబు లాంటి, మోషే లాంటి బిడ్డలు ఇంకా రాబోయే తరాల్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాసుకున్న తర్వాత ఈ అధ్యాయం పూర్తవుతుంది అన్నాడు ఆయన. దేవుడికి ఆ లిస్టులోకి మనం ఎక్కాలంటే అబ్రహాం అలా జీవించిన అన్ని వదులుకోనట్టు వదులుకున్నాడు. వదులుకుని బయటకు వచ్చిన తర్వాత నేను ఇస్తాను నీకు బిడ్డలు, కంగారు పడమాట, నాకు ఇన్ని ఇచ్చేవు నువ్వు. సూర్యమంట గుడారంలో ఉంటే అబ్రహాము దేవాది దేవుడు ప్రత్యక్షమయ్యే, నాకు ఏమి ఇస్తే ఏమో ఉపయోగమయ్యా, నాకు తింటాకి, ఉంటాకి, వారసత్వం నిలబెడతాకి నాకు ఒక కొడుకు కూతురు కూడా లేదుగా. అప్పుడు మెల్లిగా దేవాది దేవుడు అబ్రహాం ఎంత ప్రేమించాడంటే భుజాల మీద చేతులు ఇచ్చి గుడారం నుంచి బయటికి తెచ్చాడంట. అసలు ఆ మాటే నాకు అమ్మో ఇలా ముట్టుకుంటాడు దేవుడు.
ఇలా మనిషిగా ఇంత ప్రేమిస్తాడు దేవుడు. కొంచెం వయసు ఉడిగిపోయి శరీరం అంతా నలిగిపోయి కళ్ళలో పుసి వచ్చి శరీరం అంతా ఈ కారుతూ ఇంత గొప్పగా బతికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత మళ్ళీ పసిబిడ్డ అయిపోయి ఉన్న తల్లిని తండ్రిని ముట్టుకుంటాకే బాధపడుతున్నారు ఈ రోజున. కానీ దేవుడు భుజం మీద చేతి వేసి గుడారం నుంచి బయటికి తెచ్చి ఇంకోసారి పైన చూడరా అన్నాడు. చుక్కలు అర్ధరాత్రి చుక్కలు ఆకాశం అంతా కనపడుతుంది. నా మీద నమ్మకం ఉంచు, నీ పిల్లలు అంతమంది అవుతారు అన్నాడు. నా మీద నమ్మకం ఉంచురా, నీ పిల్లలు అంతమంది అవుతారు అని ఎప్పుడు అన్నాడు తెలుసా? 75-75 సంవత్సరాల వయసులో అన్నాడు అన్నమాట. అబ్రహాం ఏమనుకుంటాడు? రేపే మా ఆవిడ నీళ్ళు పోసుకుంటుంది, ఊరంతా సంబరం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ మాట అన్న 25 సంవత్సరాలు కానీ నీళ్ళు పోసుకోవాలి. మనోడు చూడడానికి 5-6 సంవత్సరాలు పెళ్ళి ఈ పిల్లలు పుట్టపోయేటప్పటికి అడిగినోడికి అడగనోడికి కూడా చెప్తారు, దేవుడికి తప్ప. దేవుడికే అన్ని పరిస్థితుల్లో వయసు అయిపోయిన తర్వాత స్త్రీల పిల్లల్ని కనగలిగేటువంటి ధర్మం గతించిన తర్వాత కూడా. అందుకే అబ్రహాం ఆ మాట అంటాడు. మీరు ఆదికాండం 17వ అధ్యాయంలో హెబ్రీ భాషలో ఉంటుంది ఆ మాట. ఎల్ షదై, సర్వశక్తివంతుడు, ఆయన ఏమైనా చేయగలడు. ఇష్టమైన బిడ్డల కోసం, ఇష్టమైన బిడ్డల కోసం ఆయన ఏమైనా చేయగలడు. ముసలోడే కానీ గట్టోడు అని ఈ మధ్య సాంపులో యువతని కదా, ముసలోడు కానీ గట్టోడులా అంటున్నాడు ఒక మాట అవుతుంది. అబ్రహాం విషయంలో కూడా అదే, శారా విషయంలో కూడా అదే. ఆ పరీక్ష అయిపోయిన తర్వాత అంటే ఎదురు చూస్తాడా లేదా గుర్తెట్టుకోండి. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు అయితేనే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. 10 సంవత్సరాలు ఎదురు చూశారు. మధ్యలో పొరపాటు ఆవిడే చేయించింది. మధ్యలో పొరపాటు కూడా ఆవిడే చేయించింది. ఆవిడే చేసి ఆ మాట కూడా ఆవిడే అంటుంది నీళ్ళు పోసుకున్న తర్వాత. ఈవిడి కంటే ముందు ఆవిడ నీళ్ళు పోసుకుంటే ఏముంది? మీరు చదివితే మీ మనస్తత్వాలు అవి, మీరు వెంటనే మాట మార్చేయగలరు. అక్కడ 16వ అధ్యాయం ఆదికాండంలో చదివితే చూసింది మరి నీళ్ళు పోసుకున్నామండి, ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి కదా. ఈయన ద్వారానే కదా ఆవిడకి గర్భం వచ్చింది. ఈవిడ ఎలామంటే కదా ఆయన వెళ్ళింది. భార్య మాట పక్కకి వినబట్టే కదా. ఏముంది అక్కడ మీరు చదివితే, నా ఉసురు నీకు తగులును. చూడండి ఏమంటారు మీరు అనే మాటలు. నేనే నీ దాసిని నీ కౌగటికి ఇచ్చిన తర్వాత నేనే ఇచ్చానంటుందిగా. మరి నా ఉసురు నీకు తగిలినట్టు అతనికి నేను చెడ్డదాన్ని అయితే కనుక నా మంగళసూత్రం తెగిపోవు దాకా అన్నాడు. అంటే ఇండైరెక్ట్ ఏమంటుంది? అని చచ్చిపోమనే కదా. మరి వెళ్ళమన్నది కూడా నేనే చెప్తుంది కదా, ఏం చేయాలి ఏమిటి? కాబట్టి మీ మనస్తత్వాలు అలా ఉంటాయి. ఇళ్లలో దయచేసి చెప్తున్నాను, ఈ కడవలకి నన్ను దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు కుటుంబంలో. దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడంటే ఇది ఎలా ఉంటేనే చూడటానికి బాగుంటుంది. ఇది తిప్పితే తేడా ఉంటుంది కదా. కాబట్టి యేసు ప్రభు శిరస్సు, యేసు ప్రభు పురుషుడికి భర్తకి శిరస్సు, భర్త స్త్రీకి శిరస్సు. ఖచ్చితంగా ఒక క్రమం ఉంది. అది మీరు దాన్ని మార్చకూడదు. ఇళ్లలో ఈ రోజున మార్చేశారు. బయట మాత్రం మగవాడు అంటున్నాడు కానీ ఇళ్లలో మాత్రం అలా లేదు. వ్యవస్థ సిస్టమ్ మారింది. అది కరెక్ట్ కాదు. బైబిల్ ప్రకారం మనం ఎప్పుడు బైబిల్ గ్రంథం ప్రకారం వెళ్తాం. ఇంకా వాళ్ళు ఉన్నారు, పిలాతు గారు ఉన్నారు. నీతిమంతుడి జోలికి అమ్మాక చచ్చిపోతా ఉంది అలా ఆవిడ అన్నారు లేదు బైబిల్లో. మీకు చదివలేదు. ఆ నీతిమంతుడి జోలికి అమ్మాక చచ్చిపోతా ఉంది. ఇలా మనోడు ఇక్కడ అబ్రహాం విన్నాడు ఆవిడ మాట. నేను ఇంతవరకు రామాయణం నుంచి వచ్చాను, రామాయణం బాగా చదివాను. అందులో సీతను ఎత్తిపోయిన తర్వాత రావణ బ్రహ్మ సీతను ఎత్తిపోయిన తర్వాత రావణ బ్రహ్మ భార్య మండోదరి ఆవిడ అంటదే ఆవిడ మీద చెయ్యితే తగలైపోతాను. ఆవిడ జోలికి వెళ్ళమాక అంటే సేమ్ అదే మాట ప్రభు 30 రాయించారు. నువ్వు పతివ్రత అంటే పతివ్రత పవిత్ర హృదయం కలిగినటువంటి స్త్రీ నొప్పుతో సమానం. ఊరికి అంటారా నా బిడ్డ నొప్పు రాని, నా కూతురు నొప్పు తప్పు చేసిందని ఊరికి ఎందుకంటారు? ప్రభు అన్నాడు ఆ మాట, నొప్పుతో సమానం. ఆ గెరాలు రాజు ముట్టుకుంటాకి ఆ ఇంట్లో ఉంటే ఎక్కడెక్కడ తగలడిపోయింది. శారా ఇంట్లో ఉంటే వేరే ఉద్దేశంతో ఉంచుకున్నాడు ఆ ఇంట్లో రాజు. కానీ ఆ నొప్పు అక్కడ ఉంటే దెబ్బతో రాజ్యం మొత్తం తగలడిపోయింది. విలవిల ఆడిపోయారు అంతే.
ఆ ఆధిక్యత, పవిత్రత, పరిశుద్ధత దేవాది దేవుడు మీకు ఇచ్చాడమ్మా. దాన్ని పంచండి నలుగురికి, మీ బిడ్డలకి పంచండి. దాన్ని మనసును అదుపు చేసుకుని, కోరికలను అదుపు చేసుకుని, ఇంద్రియాలను అదుపు చేసుకుని, మనం చేసుకోవటం కాదు, మనం కలిగి ఉన్న దేవుడే మనల్ని అదుపు చేసేటట్లు. మనకి దాని మీద ఓర్చుకుంటూ ఉంటాం కాదు, అపవిత్రతను ఓర్చుకుంటూ ఉంటాం కాదు, అసలు అపవిత్ర మీద అసహ్యం పుట్టేటట్టు చేసేది. అసహ్యం పుట్టేయాలి, విరక్తి పుట్టేయాలి. ఓర్చుకుంటూ ఉంటే అవకాశం దొరికితే మళ్ళీ చేస్తాం. కాబట్టి దేవుడు చేయగలదు. ఆఖరికి నేను అనుకున్నాను, ఎన్ని టెస్టులకు ఎదుర్కొన్నాడు కదా, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీకు ఒక్కడైనటువంటి నీ కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావా తెలుసుకున్నావు. నీకు ఏది ఎక్కువ? నేను ఎక్కువ లేక పుట్టినటువంటి? ఇప్పుడు కావాలంటే మీరు కూడా చూడండి, మీ బిడ్డలు పుట్టిన తర్వాత మీ ఆయన నిర్లక్ష్యం చేసేస్తారు. ఈ ప్రేమ అంతా ఎటు వెళ్ళిపోద్ది అంటే బిడ్డ మీదకి వెళ్ళిపోద్ది. మనోడు ఒంటరిగా కూర్చుని కుమిలిపోతూ ఉంటాడు. అంటే అప్పుడు దాకా విలువైనడు ఆయనే, ఇంకో కడుపున ఇంకో బిడ్డ పుట్టేటప్పటికి కొంచెం నిర్లక్ష్యం పెరుగుతుంది. మరి అప్పుడు దాకా బాగానే చూసుకున్నాడు శారని. ఈవిడ నీళ్ళు పోసుకుని ఉంది, మరి నెలలు నిండిని, మరి చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే కదా. ఈవిడికి తేడా వచ్చేసింది. నా వస్తువులు నీకు తగులుతాడు. ఎలవని పంపించింది నేనే. నా వస్తువు ఎన్ని తట్టుకున్నాడు అంటారు ఆ మహానుభావుడు. మనమైతే సింపుల్గా చెప్పేసుకుంటాం. రోజు పడవ ఇంట్లో కూర్చున్న తిట్టేది, నుంచున్న తిట్టు ఉంటుంది. నాకు తెలిసి పైకి కనపడని మంచోడు కాదు మనం. అందుకే నేను చెప్తున్నా, గుళ్ళో నటించవద్దు, ఇంట్లో ఉండండి యథార్థంగా. నేను మంచోడికి లాగా, మీరు మంచోడికి లాగా మనం నటించవద్దు. నెహ్రూ జువాలజికల్ పార్క్ గురించి ఒక పుస్తకంలో ఒక సంగతి రాశారు. నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్. అందులో చింపాంజీ, అక్కడ ఉన్న జంతువులన్నిటికంటే కూడా ఫేమస్, ఎక్కువ ఆ వచ్చేటువంటి విజిటర్స్ని అట్రాక్ట్ చేసింది ఏంటంటే చింపాంజీ. ఎందుకంటే ఏప్ అనేటువంటి మగ కోతికి మనకి 98% సమానంగా ఉంటాయి అన్ని ఆర్గాన్స్. 98%. డార్విన్ వరకు అలా మన కోతి నుంచి వచ్చేమని 98% మనకి కోతులకి సమానం. మీరు కావాలంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. 2% తేడా దానికి మనకి, ఆ 2% అయింది చాలు, 1% చాలు తేడా. సరే, ఆ చింపాంజీ చచ్చిపోయిందని బయట వాళ్ళకి తెలిస్తే వచ్చే రాబడి తగ్గిపోతే, వచ్చే విజిటర్స్ తగ్గిపోతారు, డబ్బులు తగ్గిపోతారు. అని ఏం చేశారంటే ఒకడికే ఆ చింపాంజీ వేషం వేశారు. అతనికి అప్పుడప్పుడు దసరాల్లో ఆటల్లో రోడ్ల మీద ఊరేగుతారు వేసుకుని అది వేసి ఎవరికి తెలియకుండా అదే ఇది అన్నట్టు పెట్టారు. దానికంటే వీడు చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే వీడు దాన్ని మించిపోయినాడు. దానికంటే వీడే చేస్తాడు. చేద్దంటే ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోతే ఒకసారి ఏం జరిగిందంటే, వాళ్ళు వెళ్ళిపోగానే అందరైతే తీసేస్తున్నాడు. మామూలుగా అటు పని ఆడు చేసుకుంటున్నాడు. ఒకరోజు అనుకోకుండా వేరే బోన్లోంచి ఒక పులి ఆ బోన్లోంచి బయటకు వచ్చేసి అనుకోకుండా దీంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది వీడికి? ఇందులో ఉన్న సింపాంజీ కాదుగా, గడగడ వణికిపోతున్నాడు. అది దగ్గరికి వస్తుంది. వీడు వణికిపోతున్నాడు, అది దగ్గరికి వస్తుంది. ఇక అంతా అయిపోయింది అనుకున్నారు అందరు. ఈ పులి మాట్లాడింది ఆడుతూ, నువ్వేం కంగారు పడమాక, నేను కూడా నీళ్ళంటుండే, నువ్వేం కంగారు పడమాక, నేను కూడా వేషం ఇవ్వాల్సింది కాదు. ఈరోజు నిజం చెప్తున్నా, ఇది వేషమే, మీరు వేషమే. ఈ రోజున లోకంలో జరుగుతున్న పవిత్రుడైన దేవుడి పేరు మీద వీడు అదే చేస్తున్నట్టు, మీరు అదే చేస్తున్నారు. దాన్ని మీరు ఖండించాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు స్వచ్ఛమైన దేవుడు, నటన లేని దేవుడు, నటించడం రాని దేవుడు. ఆయన యథార్థవంతుడు. ఆయన కాబట్టి స్వచ్ఛంగా అబ్రహాము నటించలేకపోయాడు. అందుకే అన్ని వారు ఆఖరి మాట చెప్పి నేను క్లోజ్ చేద్దాం. మరోసారి మాట్లాడుకుందాం, మరో వేరే చోట ప్రేయర్ ఉంది కాబట్టి. ఆఖరి మాట ఏంటి తెలుసా? ఈ 3 పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత ఆఖరి పరీక్ష ఏంటంటే కొడుకు పరీక్ష. ఏమండి?
వాళ్ళ రాత్రి నీ బిడ్డని ఇచ్చేరా బాబు అంటే శారమ్మ చెప్పాడా చెప్పలేదా? ఎందుకేనంటారు? చెప్తే ఖచ్చితంగా. అంటే దాని పరమార్థం ఏంటి? దేవుడికి చేసే వాటిల్లో, దేవుడికి ఇచ్చే వాటిల్లో అది ఏదైనా సరే, నీ తల్లినైనాను నీ తండ్రినైనా నా నిమిత్తం వదిలేసుకుని యేసు ప్రభువే కరెక్ట్గా చెప్పారు. భార్యను కూడా పక్కన పెట్టాడు, తీసుకొని వచ్చాడు. వాళ్ళతో పాటు ఇంకా వచ్చారు కొంతమంది సేవకులు. వాళ్ళు కూడా ఆ మొరియా పర్వతం కిందే వదిలిపెట్టేశాడు. కొడుకును మాత్రమే తీసుకున్నాడు, పైకి వెళ్ళాడు, కొండ ఒకటి పట్టుకున్నాడు, కత్తి ఒకటి పట్టుకున్నాడు, పొలంలో మోపు ఒకటి నెత్తి మీద పెట్టుకున్నాడు. పొలంలో ఉన్నాయి, కత్తి ఉంది, కొండ కూడా ఉంది. నాన్న గురుపు లేదని అడిగాడు గుడ్రోడు. అప్పుడు ఆయన పలికి మాట ఏంటంటే హెబ్రీలో తెలుసా? అడిగినోడు ఎవరు రా అని అన్నాడు. అడిగినోడికి తెలియదేరా కొడుకులను చూసుకోవాలని? అడిగినోడు చూసుకున్నాడు లేరా? అబ్బా ఆ పాట అంటే నాకు వస్తుంది బలం. మంచం ఎక్కించినోడికి తెలీదా నేనే ఎక్కించానని? మళ్ళీ దింపడా? ఐసీయూకి పంపించినోడికి తెలీదా నేనే పంపించానని? మళ్ళీ తేడా? పేదరికాన్ని ఇచ్చిన వాడికి తెలీదా నేనే ఈ పేదరికాన్ని ఇచ్చింది బయటికి? తేడా? ఎందుకు బాధపడాలి? ఎందుకు భయపడాలంటే? నన్ను నేను ఎందుకు చంపుకోవాలంటే? నేను ఎందుకు క్షీణించుకోవాలి? నేను ఎందుకు షుగర్ పెంచేసుకోవాలి? నేను ఎందుకు బీపీ పెంచుకోవాలంటే? దేవుడితో సంబంధం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఏదో చేస్తే ఆరాధించడం కాదు, దేవుడి గుణాన్ని బట్టి ఆరాధించడం. దేవుడు గుణం అంత గొప్పది. ఆయన కీడు విషయం బాధ పెట్టే దేవుడు మాత్రం కాదు. సో దేవుని స్వభావం ఏంటో తెలుసుకుని ఆరాధించాలి తప్ప దేవుడు ఏదో చేస్తే దేవుడు అనేది అలవాటైంది జనాలకి. ఈ జబ్బు తగ్గితే నేను వస్తా, ఈ జబ్బు తగ్గితే వద్దా, ఇక్కడికి వచ్చేసి చచ్చిపోతాం. అసలు నీకు ఆ విషయం తెలిసే తెలియదు. దేవుడు ఏం తాయినాలు ఇచ్చే దేవుడు కాదు, అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. కొంతమంది చూడండి, జబ్బులు బాగా ఎక్కువైపోయిన తర్వాత గుళ్ళలోకి, చర్చిలో, మసీదులోకి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. పెట్టేసిన తర్వాత ఏమవుతున్నారు అంటే చచ్చిపోతున్నారు. అప్పుడు అవమానం ఎవరికి అవుతుంది? దేవుడికి అవుతుంది. ఏంటి అంత అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తావా? సావు దగ్గరికి వచ్చిన తర్వాత సన్యాసం స్వీకరించి పవిత్రుడు అయిపోయానంటే దేవుడు అన్నాడు మళ్ళీ అంటాడేంటి? కాదు కదా. నీ యవ్వన కాలం ఆయన ఏం చెప్పారు? ఇప్పుడు చదివిన మాట, నీ యవ్వన కాలంలోనే, నీకు ఇంకా జీవితం ఉండంగానే దేవుడి దగ్గర కట్టి నిజంగా ఇచ్చేతకి వెళ్తున్నాడు అంటే ఆయన ఎట్లా సూత్రుడో అక్కడ ఉండి, అరే తీసుకుని కొడుకుని తీసుకుని ఆ తర్వాత తీసి వచ్చేస్తున్నప్పుడు పోలీలు ఇచ్చేతకి రెడీ అయిపోయాడు కదా, ఆపేదాం అనుకోలే. కొండ కింద వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి కొండ ఎక్కుతున్నప్పుడు కూడా ఆపేద్దాం అనుకోలే. కొండ ఎక్కేసిన తర్వాత బలిపేట కట్టెలు పెరుగుతున్నప్పుడన్నా ఆపేద్దాం అనుకోలే. అంటే అప్పుడు కూడా తెలియదా దేవుడికి ఇచ్చేతడన్న సంగతి? అప్పుడు కూడా తెలీదా? అంటే ఎంత చివరి వరకు పరీక్షిస్తున్నాడో చూడండి. కట్టెలు పేర్చేస్తాడు, కాళ్ళు చేతులు కడుతున్నప్పుడన్నా ఆపాలగా. ఇంచుమించు 12 సంవత్సరాల వయసులో నరికింది. 12 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ మాట వింటాడా? కాళ్ళు చేతులు కట్టేస్తున్నప్పుడన్నా ఆపాలగా, పొడుకోబెడుతున్నప్పుడన్నా ఆపాలి కదా. కత్తి పైకెత్తి మరుక్షణంలో కత్తి మీద పీక మీద పడతానంగా దేవుడు ఏమన్నాడు యాకోబు పత్రికలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా, అంటే యేసు ప్రభు సొంత తమ్ముడు యాకోబు ఇద్దరు సొంత తమ్ముడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ గర్భం పొందిన బిడ్డతో యేసు ప్రభు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఏకమైన తర్వాత లౌకికంగా భౌతిక పరంగా పుట్టిన వాళ్ళు యోధ యాకోబు. అందుకే వాళ్ళిద్దరు మొదలెట్టేటప్పుడు ఏమైనా మాట్లాడతారు తెలుసా? నువ్వు మా ఇంట్లోనే పుట్టావని సరే మాకు తెలియక నీ విషయం కోతికొని చేశాను నేను. ఇప్పుడు కనీసం నీ కాళ్ళ దగ్గర యేసుప్రభు అలాగే ఉండమన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అడిగితే మొదలెట్టేటప్పుడు చూడండి, యోధా పత్రిక కానీ యాకోబు పత్రిక కానీ మొదటి వాక్యంలోనే ఏమని రాస్తాడు తెలుసా?
గ్రీకులో అయితే మనకు బాగుంటుంది ఆ పదం. డోలస్ అంటే అర్థం ఏంటంటే మా ఇష్టపూర్వకంగా నీకు పాలేరులుగా ఉంటా కూడా మేము పనికిరామయ్యా. ఆయన్ని తెలుసుకున్న తర్వాత కానీ ఆయన తిరిగి పునరుద్ధరణ కాకమునుపు ఆ ఇంట్లో ఉన్నప్పుడు యోహాను సువార్త 1:11 చదివితే ఇంటికే రానివ్వలేదంటాడు యేసు ప్రభుని ఇంటికే రానివ్వలేదంట. ఆయన స్వర్గీయులు ఆయన్ని చేర్చుకోలేదని రాసి ఉంటుంది అక్కడ. కానీ ఇప్పుడు ఆయన విలువేంటో తెలిసిన తర్వాత, దేవుడిగా ఎరిగిన తర్వాత మీ పాదాల దగ్గర పాలేరుతనం చేయడానికి కూడా మేము పనికిరాము. మేము ఎన్నో తప్పులు చేశాం తెలిసి తెలియక. అక్కడ ఆ యాకోబు పత్రికలో మీరు చదివితే 2వ అధ్యాయం అబ్రాహాము గురించి ఏమని రాసి ఉంటుందో తెలుసా? విశ్వాసమును బట్టి అబ్రహాము తన కుమారుని దేవునికి బలిగా అర్పించెను అని రాసు. అంటే పాస్ట్ టెన్సా? జరిగిపోయిందా జరగలేదా? అంటే ఇచ్చేసినట్ట ఇవ్వనట్ట? మరి ఇచ్చేస్తే చచ్చిపోవాలిగా. అంటే ఎక్కడ ఇచ్చేదంటే బయట ఇవ్వలా, ఇక్కడ ఇచ్చేసేది. ఏదైనా ఇక్కడ ఇచ్చిన తర్వాతే బయట ఇచ్చినా ఇవ్వకపోయినా లెక్కలో ఉండదు, ఇక ముందు ఇక్కడ ఇచ్చేయాలి. అంటే అబ్రహాంకి ఏంటంటే మనసులో ఆలోచన లేదు నా బిడ్డ బతుకుతాడని. అంటే దాని అర్థం ఏంటి? నా బిడ్డను నేను ఇంకా నరకకుండా ఉంచును అని లేదు, వదిలేసుకున్నాడు. ఇప్పుడు వదిలేసుకున్నాడు అంటే ఇచ్చినోడే మళ్ళా చూసుకుంటాడు. అంటే ఇవ్వబడిన దానికంటే కూడా ఇచ్చినోడిని దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. మనం ఏం చేద్దామంటే ఇవ్వబడిన దాని చుట్టూ తిరుగుతాం, కానీ అబ్రహాం ఇచ్చినోడు చుట్టూ తిరుగుతున్నాడు. పువ్వుల చుట్టూ, కాయల చుట్టూ, కొమ్మల చుట్టూ, రెమ్మల చుట్టూ తిరిగేది మనం, కానీ వేరు చుట్టూ, మొదల చుట్టూ తిరిగేది అబ్రహాం. కాయలు, పువ్వులు, కొమ్మలు అన్ని బాగానే నాకు కావాల్సినవి అయి కదా అని ఆటి చుట్టూ తిరగకూడదు. ఇవన్నీ రావటానికి మూలం వేరు, మొదలు, దానికి నీళ్లు పోయాలి. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడంటే అక్కడ కూర్చున్నాడు. కాయలు, పువ్వులు, రెమ్మల, కొమ్మల దగ్గర కూర్చోవాలి. అవి నాకు ఉపయోగపడతాయి కదా. ఉండాల్సిన తీరుగా ఉంటే అవి బీభత్సంగా పోతే, బీభత్సంగా కాతే దేవుడికి స్తోత్రం. అందుకే అబ్రహాం బాబు నువ్వు మామూలుడు కాదు కానీ 3 టెస్టులు అయిపోయినాయి, 3 టెస్టులు అయిపోయినాయి కానీ మరి ఇన్ని పరీక్షలు గెలిచేవి కాబట్టి నీకు ఏదో ఒక అవార్డు రివార్డు ఇవ్వాలి కదా. ఆ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆదికాండము 15:1 ఆదికాండము 15 ఇవి జరిగిన తర్వాత ఇదే ఇప్పుడు నేను చెప్పినంత ఈ 3 పరీక్షలు మన భావంలో చెప్పుకోవాలంటే జరిగిన తర్వాత యెహోవా వాక్యము అంటే ఎవరు? యెహోవా వాక్యము అంటే ఎవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. వాక్యం అంటే యేసు ప్రభు. అంటే నా మాటలు మీకు ఎలా ఉన్నాయో తండ్రి అయిన దేవుడు మాట యేసు ప్రభు. నా మాటలు నా మనసును చెప్తాయి మీకు, నా మాటలు నా వ్యక్తిత్వాన్ని చెప్తాయి మీకు. యేసు ప్రభు ఎవరంటే తండ్రి అయిన దేవుడి నోట్లోంచి వచ్చినటువంటి మాటలు అవి. అంటే తండ్రి అయిన దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పటమే యేసు ప్రభు. ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య దేవుడికి స్తోత్రం చేయాలి. వాక్యం అంటే యేసు ప్రభు. బాగా అర్థం చేసుకోవాలి. యెహోవా వాక్యము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి. అబ్రహాము యెహోవా దర్శనం చేసుకున్నాడా? యెహోవా అబ్రహాం దర్శనం చేసుకున్నాడా? ఇది గొప్పటి మనం. ఆయన ఎత్తుకుంటున్నాడు, ఆయన్ని ఎత్తికేవారిని. దేవుని స్తోత్రం. ఆయన్ని వెతికేవారిని ఆయన ఎత్తుకుంటాడు. ఇది గొప్ప సత్యం. దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నేను నీకు నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. కానీ తెలుగులో అలా ఉంది కదా. ఒకసారి హెబ్రీ మీనింగ్ లో కానీ ఇంగ్లీష్ లో కానీ చదవండి. ఏమని రాసిందో తెలుసా? నువ్వు ఇన్ని శోధనలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్నావు కదా, నీకు నేనేమి ఇవ్వగలను? ఏం కావాలి నీకు? నీకేమి ఇచ్చినా తక్కువే కానీ నన్ను తీసేసుకో. నేను నీకు బహుమానం, నేను నీకు అవార్డు రివార్డ్. అంటే ఒక్క సత్యం అర్థం చేసుకోండి. నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, స్వచ్ఛంగా దేవుని ఆరాధించడం వల్ల ఆ భక్తుడికి ఉపయోగం ఏంటి అంటే అర్థం ఏంటంటే దేవుడి నుంచి ఏదో రాదు,
దేవుడే బహుమానంగా వచ్చేస్తాడు. అంతేకాదు మళ్ళీ ముసలోడు అయిపోయి నన్ను ఆడు చూస్తాడా, ఈడు చూద్దా, లేకపోతే రెప్కా చూద్దా, ఇస్సాకు చూస్తాడా, ఆడు పట్టించుకుంటాడు, ఈడు పట్టించుకుంటాడని ఉసూరుమంటే గొడాల దగ్గర కూర్చున్నాడు అబ్రాహాము. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై అన్నాడు. 5వ వచనం అనుకుంటా ఒకసారి, అదే అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, ఎవరు తీసుకుని వచ్చి? దేవుడే అబ్రహాము. ఇది కదా కావాల్సిందే. కుటుంబంతో, పిల్లలతోటి, అప్పులతోటి, రోగాలతోటి, నెల నెల వచ్చే సమస్యలతోటి బాధపడుతున్న ఒక భార్యకి, ఒక తల్లికి, ఒక భర్త, ఒక తండ్రి చేతిని చేతిలోకి తీసుకుని కాసేపు దగ్గరగా కూర్చుని బైబిల్ అంతట్లో చూడండి, అబ్రహాం ఎప్పుడు బాధపడుతున్నా సరే మీద చెయ్యేసి వెలుపులకి తీసుకొచ్చి, మీద చెయ్యేసి వెలుపులకి తీసుకొచ్చి. ఈరోజు నిజం చెప్పండి, ఇద్దరు భార్య భర్తల మధ్య మనస్ఫూర్తిగా, ప్రేమగా, బలంగా, ఆప్యాయతగా చేతిలోకి వేసుకునేది ఉంది. ఈ రోజున ఇద్దరు కలిసి కూర్చుని మనస్ఫూర్తిగా, ప్రేమగా, స్పర్శ బలాన్ని ఇస్తుంది, స్పర్శ బతికిస్తుంది. స్పర్శ అనేటువంటిది ఆ ప్రేమతో, ఆప్యాయతతో. ఎప్పుడు అబ్రహాంకి ఇబ్బంది వచ్చినా, కాబట్టి ఏవో కోరికలు తీర్చుకోవడానికి స్పర్శ కాదండి, బతకడానికి స్పర్శలు అవసరం. ప్రేమగా భర్త చేతిని భార్య, భార్య చేతిని భర్త, తల్లిదండ్రుల చేతులను బిడ్డలు ఒక్కసారి అలా చేతిలోకి తీసుకుంటే చూడండి, ఆ స్పర్శ చూడండి, ఆ ఆనందం చూడండి. ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు, ఎన్ని మందులు ఆడినా జబ్బులు తగ్గవు. ఒక్కసారి చెయ్యాలి, మనస్ఫూర్తిగా భుజాల మీద చేతులైతే చేతిని చేతిలోకి తీసుకుని మనస్ఫూర్తిగా పక్కన కూర్చొని మాట్లాడి చూడు. ఒక మనస్ఫూర్తిగా నాకు ఒక ముద్దెట్టి చూడు, ఇంకొక 110 సంవత్సరాలు బతుకుతాడు. ఈ స్పర్శ లేదు ఈ రోజున. ఈ ప్రేమతో కూడుకున్నటువంటి ఈ ఆప్యాయత, నోటి మాటలు కూడా లేవు, ప్రేమగా మాట్లాడేవాళ్ళు కూడా లేరు. ఎంతసేపు బయట కూర్చుంటారు. డాక్టర్ గారు ఇంకా పిలుస్తారు. ఎందుకంటే ముసలోని పట్టించుకోరుగా, ఎవడు అడవాడు ఆడలే కదా, వచ్చి కూర్చుంది. ఏంటమ్మా నీ జబ్బు? మాట్లాడింది అసలు జబ్బు చెప్పాల. ఏంటమ్మా నీ జబ్బు అంటే ఆఖరి చెప్పింది, ఇదే నా జబ్బు. ఏంటమ్మా అంటే నా కూతురు కానీ, నా కొడుకు కానీ, నా మనవడు కానీ, నా మనవరాలు కానీ కనీసం చెప్పేది వినేవాళ్ళు ఎవరు లేరు నా ఇంట్లో. అది చెప్పుకుందామని కాసేపు మీతో మాట్లాడుకున్నాను నేను, ఇదే నా జబ్బు అన్నాక. కనీసం ఆడు ఏం చెప్తున్నారు వినేటువంటి పరిస్థితి కూడా లేదు ఇళ్లలో. ఆడు టీవీ, ఆడు ఫోను, ఆడ తిండ్లు, ఆడ పండగలు. జాగ్రత్త, అర్థం చేసుకోవడం. అబ్రహాం ఎప్పుడు బాధపడినా సరే వెలుపలికి తీసుకొస్తున్నాడు అంటే ముట్టుకోకుండా తీసుకొస్తున్నాడా, మీద చెయ్యకోకుండా తీసుకొస్తున్నాడా? ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. వెలుపలికి తీసుకొచ్చేమన్నాడు, నువ్వు ఆకాశం వైపు తీరు చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. ఎంత 15, 5, 6. అతడు యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా. 15 చదువున్నా. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. ఏమంటున్నారా? ఎప్పుడు అది ఒకవేళ లోపల తెగ ఆలోచించేసుకుంటున్నామేమో, పిచ్చోడా ఏంటి నా ముగింపు ఎట్టా ఉంటుంది, నా ఆరోగ్యం ఎట్టా ఉంటుంది, మనసాన్ని పడితే ఎవడు చూస్తాడు, పట్టెడు అన్నం ఎవడాడతాడు, నన్ను పరామర్శించేది ఎవడు, నన్ను పట్టించుకునేది ఎవడు. ఎంత ఘనత పొందినటువంటి అబ్రహాము అలా బాధపడుతుంటే దేవుడు దిగొచ్చి పలుకుతున్న మాట, మీద చెయ్యేసి చేతిని చేతిలోకి తీసుకొని బయటికి తీసుకొచ్చి గోడాములోంచి పలుకుతున్న మాట. ఏమంటున్నాడు మాట చూడండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్య మందు పాత పెట్టబడదవు. ముసలితనమా? మంచి ముసలితనమా? దేవుడు మంచి వృద్ధాప్యం. అబ్రహాం ఎప్పుడు చచ్చిపోతాడు? అబ్రహాం ముందే చెప్పాడు దేవుడు, మంచి వృద్ధాప్యం ముందు నేను తీసుకెళ్తాను, నువ్వు ముగింపు గురించి పెద్దగా పట్టించుకుని ఇప్పుడే చచ్చిపోమాక, ముగింపు గురించి భయపడి ఇప్పుడే చచ్చిపోమాకరా, నాదిరా బాధ్యత. అందుకే మీరు నమ్మకపోతే ప్రతిరోజు అబ్రహాం నా లోపల నేను చూసుకుంటా. దానికి కారణం ఏంటంటే
అబ్రహాము యెహోవా ఆజ్ఞాపించిన యావత్తు చేశాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. కాబట్టి కుటుంబాలు కాపాడుకోండి, ఇంటిని కాపాడుకోండి. ఇల్లు దేవుడిచ్చిన సంఘం ఇది కాదు. ఇది వారానికి ఒకసారి మీరు నేను కలిసి నటించే యాక్షన్ ఇది. కానీ ఆయన చూసే స్కానింగ్ చేసేది ఈ ఆదివారం నుంచి ఆదివారం సాయంత్రం నుంచి మళ్ళీ ఆదివారం పొద్దున వరకు జరిగే చూస్తాడు ఆయన. అక్కడ ఎట్టా ఉంటున్నాం. శనివారం సాయంత్రం నుంచి మళ్ళీ శనివారం ఉదయం వరకు జరిగేదంతా చూస్తాడు ఆయన. ఇళ్లలో ఎలా ఉంటున్నారు. కాబట్టి దయచేసి దేవుడిగా ఆరాధిస్తూ దేవుని గుణ లక్షణాలు సంపాదించుకుని దేవుని పోలికలోనికి దేవుని స్వభావంలోనికి మనం మారినట్లయితే దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము ఆడి మీద వీడి మీద ఆధారపడాల్సిన అవసరం, ఆడి చేతుల మీద వీడి చేతుల మీద బతకాల్సిన అవసరం, ఆడు ఇది పెట్టే పట్టడు మొత్తం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఆ కర్మ మనకి రానివ్వడు. దేవునికి మహిమ కలుగును కాక. మంచి వృద్ధాప్యమందు, నిండు వృద్ధాప్యమందు, పండిన పనులు ఇంటికి చేరినట్లు నిండు వృద్ధాప్యం తర్వాతే నిన్ను నా సమాధికి నేను చేర్చుకుంటాను. యోబు కంగారు పడమాక అన్నాడు 5:26. ఏం కావాలి? ఒక మాట చాలుగా మన బతుకుతానికి. ఈ జీవితాన్ని చక్కగా బతకడానికి ఒక్క మాట చాలు మనకి. దేవుడిని నమ్మితే అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. అందరికీ హృదయపూర్వక